విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, జానపద గాన కోకిల, పేరెడి క్వీన్ అండ్ సంప్రదాయ గాన శిరోమణి, వెస్టల్ సింగర్ అండ్ సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన డాక్టర్ అరుణ సుబ్బారావు గారు మనతోని ఉన్నారు. అండ్ ఎన్నో విదేశాలు 12 దేశాలు తిరగడం జరిగిందండి. ఎన్నో రాష్ట్రాలు 18,000 పాటలు పాడడం జరిగింది. షీఈ్ నాట్ ఓన్లీ వన్ టాలెంటెడ్ అండి, సింగరు, యాంకరు, కాన్సెప్ట్ డిజైనరు, ఇంకా ఎన్నో అండి. కానీ ఒక్క పాట పాడాలనుకుంటే మనం గంటలు పడుతుంది, తాను మాత్రం నిమిషంలో ఒక పాట, అలాగా 100 నిమిషాలలో 100 జానపదాలు పాడడం జరిగింది. అలాంటి టాలెంటెడ్ పర్సన్ మన దగ్గర ఉన్నారు. అండ్ నేను ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ ఇంటర్వ్యూ చేయడం నా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇంత టాలెంట్ అసలు అందరూ ఒక సింగర్ ఉంటారు. మన కామన్ గా మాట్లాడాలంటే ఒక సింగర్ ఉంటారు, ఎవరో ఒక రైటర్ ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు. ఇన్ని కళలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా అసలు? అసలు ఎక్కడ అందరు ఒకటే నేర్చుకొని అలసిపోతారు. నేను అప్పటికే ఇది చాలని అనుకుంటారు, ఒక మ్యూజిక్ అనుకుంటారు. మీరు అసలు ఏంటిది కాన్సెప్ట్ డిజైనర్, ఏంటిది మళ్ళీ ఈవెంట్ మేనేజర్, అది కూడా వదిలేరా? ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే చాలా మంది కళాకారులు మనతో పాటు ఉంటారు. ముందు ముఖ్యంగా నమస్కారం మన టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ. ఎందుకంటే ఆదరిస్తూ నన్ను అభిమానిస్తూ ముందుకు నడిపిస్తున్న వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రోత్సహించిన వాళ్ళు, నన్ను ఉత్సాహపరిచిన వాళ్ళు, నిరుత్సాహపరిచిన వాళ్ళు, బాధ పెట్టే వాళ్ళందరూ కూడా నమస్సుమాంజలి. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉన్నామంటే అందరి సపోర్ట్ కంపల్సరీగా మనకు కావాలి కాబట్టి. ఓకేనా? ఇకపోతే మీరు కళల గురించి అన్నారు కదా, అన్ని నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. అన్ని ఏం పూర్తిగా రావు ఎవరికి. ఎందుకంటే మన దగ్గర సముద్రం ఉంటే సముద్రంలో ఒక స్పూన్ తీసుకొని తాగితే సరిపోదు కదా. అవును. ఇంకా గరిటె నిండా తీసుకోవాలి, గ్లాస్ నిండా తీసుకోవాలి, బిందె నిండా తీసుకోవాలి. కానీ ఎంత తీసుకున్నా అది తరగదు. ఇది ఒక మహాప్రపంచం, పెద్ద సముద్రం. అందుకని ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. సరే, మన ఇంటర్వ్యూ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? సరే, అయితే ఈ రోజు శుక్రవారం, నాకు తెలిసి నేను వచ్చిన రోజు, మంచి రోజు. మరొకసారి అమ్మవారి పాటతో స్టార్ట్ చేద్దాం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కోడున్నది పతి చూడి కొడుతనాంచారి, శోభాలి 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 శోభాలి, మధురము కాదా తిరుమల నాదా, నిన్ను పిలిచే ప్రతిగాధ, మధురము కాదా తిరుమల నాదా, నిన్ను పిలిచే ప్రతిగాధ. వావ్, సూపర్. ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు? ఇది అమ్మ నాన్న పెట్టిన భిక్ష. ఇది భగవంతుడి ఇచ్చిన ఎదుకో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను, కొద్ది గొప్ప. అది కొంచెం ఈ రోజు వచ్చింది. ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో సింగర్స్? మా నాన్నగారు. మా నాన్నగారు. అది ఆ సీక్రెట్ అక్కడి నుంచి ఉంది. మా నాన్నగారు, దాని ద్వారా వచ్చింది. అయితే ఏంటంటే చిన్నప్పుడు మా నాన్నగారు రోజు భుజం మీద పాట పాడితే గానీ నిద్రపోయేదాన్ని కాదండి. అయితే నేను పాడతానని ఆయన కూడా తెలియదు చాలా రోజుల దాకా. అంటే చిన్నప్పుడు కూడా ఇక మ్యూజిక్ వింటే, అంటే మీ డాడీ పాడుతుంటేనే మీకు నిద్ర వచ్చేది అనమాట. దొంగని మీరు నిజంగా పాటలు దొంగ, అప్పుడే గ్రాప్స్ చేయాలని అనమాట. ఎందుకంటే ఆయన నిద్రపుచ్చుతామని మా నాన్నగారు పాడుతుంటే నేను వెనక రాగం తీస్తుంది అన్నట. సేమ్ ఇప్పుడు నా మనవడు కూడా అదే పని చేస్తున్నారు, నా మనవలు ఇద్దరు కూడా. నేను పాడగానే అది అలా పాడుతూ అలా పాటలు నేర్చుకున్నానేమో నాకు తెలీదు. చిన్నప్పుడు ఇంకా స్కూల్లో వేయలేదు నన్ను. 5 years అనుకుంటాను. అప్పుడు మా చుట్టాలు ఎవరో నన్ను ఎత్తుకొని తీసుకెళ్లారు స్కూల్కి, జెండా వందరం వస్తే. ఆ తీసుకెళ్లేసరికి అక్కడ స్కూల్లో అందరూ డాన్సులు పాటలన్నీ చూసి అక్కడికి వెళ్ళగానే నేను చాక్లెట్లు అవన్నీ ఇస్తారు కాబట్టి అవి పట్టుకున్నా చేతిలో. కానీ నేను కూడా పాడతాను అని గొడవ అక్కడ స్కూల్లో. సంబంధం లేదు స్కూల్ కాదు, ఆ స్కూల్ కాదు. అయితే గొడవ చేసేసరికి ఎందుకు ఏడుస్తుంది ఆ పాప అంటే, పాడతానని ఏడుస్తుందండి. అడిస్తే వాళ్ళ పెద్దవాళ్ళని, అంత చిన్న పాప పాడతానని ఏడిస్తే పాడించండి, ఎందుకు అట్లా ఆపేస్తున్నారు పాపని, పాడించండి అని. అప్పుడు నేను స్టేజ్ ఎక్కాను. నా మొట్టమొదటి పాట నాకు తెలియకుండానే నా గొంతులోంచి వచ్చింది. నా ఫస్ట్ పాట ఏదంటే అదే పాట. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ వడిలో నిద్దురపోవాలి, అమ్మా
అమ్మా అమ్మా అమ్మా. ఈ పాట పాడేసా నాకు ఓకే పాడగారు అందరు చప్పట్లు కొట్టేసరికి అందరూ అసలు ఎంత చిన్న పాప అసలు ఎట్లా పాడింది, అసలు చాలా బాగా పాడింది అని అప్పటికప్పుడు నాకు స్కూల్ వాళ్ళు పలక బలపం బహుమతిగా ఇచ్చారు. ఓ స్కూల్లో జాయిన్ అవ్వాలిగా నేను. అసలు స్కూల్లో జాయినింగ్ కాదు అసలు మీరు కాదు, అప్పుడే పలక బల్పం వచ్చేసింది. పలక బల్పం ఇచ్చారు అనమాట. పలక బల్పం తర్వాత అక్కడ పెద్దవాళ్ళు వచ్చారు కదా, పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. ఒక అతను వాళ్ళ అమ్మాయి కోసం తిలకం సీసా తీసుకెళ్తున్నారట, ఆయన మున్సబ్ గారు. ఆ తిలకం సీసా తీసి నాకు ఇచ్చేసారు. ఒక అతను ₹2 ఇచ్చారు. ₹2 అంటే చాలా ఎక్కువ. ఎప్పుడు అది ఇప్పుడు 76 ఆ టైంలో. మీ జర్నీ స్టార్ట్ ఫస్ట్ పాట అయితే ఆయన ఇచ్చేసారు. ఇంకొక అతనేమో ఆయన దువ్వునేదో కొత్తది ఉందంట, తీసి ఇచ్చేసారు. ఇలా ఇన్ని గిఫ్ట్లు ఇచ్చేసారు నాకు. అందరు తల ఒకటి ఇచ్చేసారు అంట, మెచ్చుకొని ఇంత చిన్న పాప బాగా పాడిందని. అది ఏంటి మైక్ లో అంతా వినిపిస్తుంటే మా నాన్నగారు అనుకున్నారంటే ఎవరో చిన్న పాప బాగానే పాడుతుందని అనుకున్నారు. నేనేం తెలియదు. నన్ను ఎత్తుకొని తీసుకొస్తే ఆ గిఫ్ట్లన్నీ పట్టుకొని వస్తే తనే పాడిందని ఆ పాట పూర్తిగా నేర్పించారు. పాట పూర్తిగా నేర్పించి ఆ తర్వాత చిన్న పిల్లల పాటలన్నీ నేర్పించారు నాకు అప్పటి నుంచి. ఒక పలుకే పలుకుతాయి, ఒక చెట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి, రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి, హై గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు 2 ఉన్నాయి. ఇలా చిన్న పిల్లల పాటలు. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. చాలా చిన్న పిల్లల పాటలు అప్పుడు అసలు మేము అప్పుడు రేడియోస్ లో దాంట్లో వినేవాళ్ళం. ఇప్పుడు సాక్షాత్ పాడుతుంటే అది చాలా అంటే ఒక డిఫరెంట్ గా ఉంది అనిపిస్తుంది మాకు. చాలా బాగుంది. అవును. ఇంకోటి ఏంటంటే మనకి చిన్నప్పుడు నేర్చుకునేవి గుర్తుండిపోతాయి. అవును. చిన్నప్పటి నుంచి సాధన చేయడం వల్ల ఇప్పటి వరకు 3-4 వేల పాటలు ఆ పాట వినగానే ఆ పాట ఆ లిరిక్ గుర్తుకొచ్చేస్తుంది. అలా చాలా పాటలు. చిన్నారి పాపల పొన్నారి తోటలు పూసిందొక ముద్దు గులాబీ, విరబూసిందొక ఎర్ర గులాబీ, తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. బుచాడమ్మా బుచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు, బుచాడమ్మా బుచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. ఇలాంటి చిన్నపిల్లల పాటలన్నీ బోల్డని కుప్పలు తప్పలుగా ఎప్పటికవి చాలా ఫేమస్. అవి ఎవర్గ్రీన్ అవి సాంగ్స్ అవి అప్పటి సాంగ్స్. కానీ మీరు ప్యారడీ క్వీన్ గా ఎలా మారారు అంటే ఇంత మంచి చక్కగా పాడుతున్నారు కదా, అది ఎట్లా అందుకున్నారు? దాంతో చాలా ఫేమస్ అయిపోయారు మీరు అసలు. అవునవును. ఎట్లా అల్లుకుంటారు, ఎట్లా చేస్తుంటారు? ప్యారడీ అన్నది ఉంది అన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమా పాటలు ఎక్కువ నేర్చుకున్నాను. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను, లలిత సంగీతం నేర్చుకున్నాను. కాకపోతే ప్యారడీ అన్నది ఉంది అంటే చిన్నప్పటి నుంచి పాడుకునే వాళ్ళం. ప్యారడీ అది కామన్. అది ఎందుకంటే మనము ఎవరినైనా ఇమిటేట్ చేసినప్పుడు లేకపోతే అప్పటికప్పుడు పాడడము. కానీ అది నాకు ప్రొఫెషన్ అవుతుంది, అదే నాకు పేరు తెస్తుందా నాకు అప్పుడు తెలియదు. ఈ జర్నీలో వచ్చేసరికి ఎప్పుడంటే ఇది దగ్గరగా నాకు తెలిసి 2000 సంవత్సరం 2001 ఆ టైంలో ప్యారడీ స్టార్ట్ చేశాను. అది కూడా ఎలా అంటే సరదాగా ఎక్కడ కూర్చున్న చారేగాన సభలో కూర్చున్నాము. చారేగాన సభలో కూర్చున్నప్పుడు అక్కడ ప్రోగ్రామ్ జరిగింది, నేను పాటలు పాడుతున్న తర్వాత అక్కడ పక్కన క్యాంటీన్ దగ్గర కూర్చున్నా. అందరం వెళ్ళి క్యాంటీన్ దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు నేను బయటకు వచ్చేసరికి ఎవరో ఒక అమ్మాయి పాడుతుంది, మసక మసక చీకటిలో మల్లె తోట ఎనకాల ఎప్పుడైనా చూసుకో. చూసారా, ఒరిజినల్ పాట మర్చిపోయాను, పాడి వచ్చేసింది ఇక్కడ. అక్కడికి వచ్చినప్పుడు ఆయన చొక్కా వెంకటరమణ గారని ఆయన ఏమన్నారంటే, అమ్మలో నువ్వు ఏ పాట అయినా అప్పటికప్పుడు అంటే ఆ ఫుడ్ వచ్చేలోపు ఏదో చిన్నగా పాట పాడుతూ దాని మీద మార్చి పాడుతున్నావు కదా, ప్యాడీ చేయడానికి లేడీస్ ఎవ్వరు లేరమ్మా, మీరు ఎందుకు చేయకూడదు అన్నారు. నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఆయన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి.
ఎందుకంటే సపోర్ట్ గా నిలబడి వాళ్ళకి మనకి ఏదైనా మన దగ్గర ఉన్న కళని ఆయన చెప్తారు బయటికి, ఇలా చేస్తే బాగుంటుంది. ఆయనే చెప్పారు, అమ్మ ఎన్ని చేసినా జానపదాలు ఎందుకు చేయకూడదు, జానపదాల ఆ విరుపు అన్నది మీ గొంతులో కనిపిస్తుంది, ఈ అన్ని పాడతారు మీరు, కానీ జానపదం సపరేట్ గా ఎందుకు తీసుకోకూడదు, ప్రత్యేకంగా ప్యాడీ ఎందుకు తీసుకోకూడదు. ఆయన అప్పుడు చెప్పినప్పుడు సరే గురుగారు ప్యాడీ చేయగలను అంటారని అంటే ట్రై చేయండి, మీరు చేయగలరేమో, మీరు చేయగలరు అనిపిస్తుంది నాకు అన్నారు. వెంటనే మస్క మస్క చీకట్ల పాట వచ్చింది కదా, సరే మనకు బజ్జీలు వచ్చారో పాడతాను చూడండి అని చెప్పేసి అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మస్క మస్క చీకటిలో గాన సభ క్యాంటీన్ లో ఎప్పుడైనా చూసుకో మిర్చి బాజీ దొరుకుతుంది, మిర్చి బాజీ దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 ఇలా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పాట ఇదే, చీకటి నుంచి స్టార్ట్ అయింది ఇక మీ జర్నీ. మరి ఆయన బజ్జీలు ఎలా వేస్తున్నాడో పాడగలవమ్మా అంటే అప్పటికప్పుడు అది చూస్తూ కొంతసేపు ఆలోచించి మిర్చిని మధ్యకు చీల్చి ఆ పైన గింజలు తీసి, మిర్చిని మధ్యకు చీల్చి ఆ పైన గింజలు తీసి మసాలాను దట్టించి నూనెలోన వేయించి ఉల్లిపాయ నంచుకొని పచ్చడిలో ముంచుకొని అక్కరక్కరమని నమిలేసి స్వర్గంనే చూసేసి అంతే. ఇది తిన్న తర్వాత అనాలే కదా కానీ అబ్బా వావ్ సూపర్. ఇలా అప్పటికప్పుడు మీరు అప్పటికప్పుడు అది మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఆ జర్నీ సాగుతూనే ఉంది. ప్యాడీ సింగర్ గా బాగా పాపులర్ అయ్యాను నేను. ఒక్కొక్కసారి అయితే నాకు టైం కూడా దొరికేది కాదు. ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే వారం 10 రోజులు నేను వెయిట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ చేసిన తర్వాత నుంచి నాకు చాలా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, 10 వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ చేస్తే 10 వరల్డ్ రికార్డ్స్ అవి. ఇవన్నీ చేసిన తర్వాత అసలు పేపర్స్ కానీ మనకి మీడియా కానీ ఎక్కడైనా సరే లైవ్ షోస్ కానీ ఏమున్నా సరే ప్రతిదానికి ఒక్కరోజు నేను లాఫింగ్ డే రోజు 3 ఛానల్స్ లో వరుసగా చేసినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. లైవ్ షోలు ఈ ఛానల్ వచ్చేసరికి ఆ ఛానల్ వాళ్ళు రెడీగా ఉండేవారు వెహికల్ తీసుకొని, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేయగా ఇంకో ఛానల్ అది ఒకటేసారి మళ్ళీ సారి మార్చుకున్నట్టు అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అలాగే ఉంటుంది కానీ కొంచెం నేను లిమిటెడ్ పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే అప్పుడంత అలసట, అప్పుడంత ఉత్సాహము, అంటే ఉత్సాహం కానీ అంత ఓపిక ఇప్పుడు లేదేమో అనిపిస్తుంది. కానీ పాట అనగానే మాత్రం పరిగెత్తుకుంటాడు. మా హస్బెండ్ కూడా అంటారు అనమాట, ఇప్పుడు జ్వరం వచ్చింది పడుకుంది ఇప్పుడు ఎలా వెళ్తుంది ఏంటి అని అనుకుని ఆలోచిస్తే ఏం అక్కర్లేదు, కాసేపు చూడు మీ అమ్మ రెడీ అయిపోతుంది పాడడానికి. అంటే మనకు ఓకే మన తెలంగాణలో అది ఆంధ్రాలో పాడడం జరిగింది. విదేశాల ప్రయాణానికి ఎప్పుడు ఫ్లైట్ ఎక్కారు? విదేశాల ప్రయాణానికి ఫస్ట్ విదేశాలకు వెళ్ళింది ఖతార్. దానికి నాకు గోపిచంద్ గారు అని ఒక అతను ఉండేవారు, మిమిక్రీ ఆర్టిస్ట్. అతను అక్కడ వాళ్ళు చెప్పారట, వాళ్ళు టీవీలో చూసారు, ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన నన్ను కాంటాక్ట్ చేసి అమ్మ వెళ్దాం రా మనం అందరం కలిసి అని చెప్పేసి ఆయన తీసుకెళ్లారు. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళింది ఆ బాబాయ్ గారు. ఆయనకి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ విధంగా. ఆ తర్వాత ఏమైందంటే నేను మళ్ళీ ఇట్లా లైవ్ షోస్ చేస్తున్నప్పుడు అక్కడ ఛానల్ కి ఫోన్ వచ్చేది, లైవ్ లో కనిపిస్తుంటారు కదా, ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు పలానా కంట్రీ నుంచి అని చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు ఫోన్ చేసేవారు. చేసి మేడం గారు వస్తున్నారు, అయిపోయింది కదా లైవ్ అయిపోతుంది కదా, మేడం వస్తారు ఒకసారి మేము మాట్లాడాలని పిలవండి అని. అలా నేను ఒక దగ్గరికి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వాళ్ళు పిలిచారు, మేడం మీకు ఫోన్ వచ్చింది ఒక 5 నిమిషాల్లో చేస్తామన్నారు, కూర్చోండి అని. చేసినాక వాళ్ళు చెప్పారు, అమ్మ మేము పలానా దుబాయ్ నుంచి చేస్తున్నాం, పలానా మస్కట్ నుంచి చేస్తున్నాం, మీతో మాట్లాడాలి, మీ నెంబర్ కావాలి మాకు అని. నేను నెంబర్ ఇచ్చేసేదాన్ని, నెంబర్ తీసుకుని ఇంకా ఆ తర్వాత కాంటాక్ట్ చేసేవారు. ఎందుకంటే స్పెషల్ ఆర్టిస్ట్ గా నాకు ఒక గుర్తింపు వచ్చింది, ఇటు జానపదాలు ఇటు ప్యాడీలు కాబట్టి. ఆ గుర్తింపు మూలంగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్, మనకి ప్యాడీ అనేది నవ్వించడం. ఇప్పుడు అమెరికా వెళ్ళాను నేను, వెళ్ళినప్పుడు ఏమంటే ఇంగ్లీష్ పాట వచ్చా మీకు అని అడిగారు. ఇంగ్లీష్ పాట రాదండి, కష్టం కదా పాడడం అంటే, అయ్యో అలాగా అండి అన్నారు. అయితే ఒక పని చేస్తానండి, తెలుగు పాట ఇంగ్లీష్ లాగా పాడతాను, ఆ పాట అంటే మీరు చెప్పుకోండి చూద్దాం అని నేను వాళ్ళకి క్విజ్ పెట్టాను. మీకు అర్థమైందా? నాకే అర్థం కాదు. ఇలా పాడి ఈ పాట ఏంటో చెప్పండి, తెలుగు పాట, నేను ఇంగ్లీష్ లో పాడానని చెప్తే చాలా మంది ఆలోచించి ఈ పలానా పాట అంటే పలానా పాట ఒక 10 పేర్లు చెప్పేవారు. తర్వాత నేను చెప్పేదాన్ని, చికెన్ ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు ఎందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ,
చియాక్ను మొక్కలా చుల్బే చోక్లా ఇది రివర్ చేసి అంటే అలా పాడేసారు. పాడాడు. Okay. మళ్ళీ అట్లా 2-3 పాటలు పాడాను. గోగుల్ పోచ్ ఓ లష్కా అని పాడా. ఇదేం పాట అండి మాకు అర్థం కాలేదు. ఆ, అది గోగుల్ అన్నారు ఏదో అన్నారు అని అవును. ఆలోచిస్తూ గోగులు పూచే ఓ లచ్చా గుమ్మాడి గోగులు దిలిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మాడి గోగుల్ పూచ్ ఓ లష్కా ఇది దానికి వచ్చి తిప్పలేదు. కదా, అదే. Okay. ఇలా పాడి కాసేపు మేనేజ్ చేస్తే వాళ్ళందరూ బాగా నవ్వుకునేవారు. ఓకే. అంటే కొంతమంది మాకేంటంటే ప్యాడీస్ పాడుతున్నప్పుడు కొంతమంది వచ్చి, మేడం దీని మీద పాడగలరా మా మీద పాడగలరా. ఉమ్, ఇప్పుడు సపోజ్ అహ్మద్ గారు ఉన్నారు, ఓకే. పప్పు గారు కదా, ఓకే. పప్పు గారి మీద కూడా పాడొచ్చు. ఆ, పాడండి. పప్పు గారు అంటే ఎలాగో ఉంది, పప్పు తమ్ముడు అంటే చాలా ఆ, హ్యాపీగా ఉంది ఓకే, నాకు. మళ్ళీ పాడండి. కదా. ఓకే. అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు మా పప్పు మాటలే కోటి వరాలు చిగురించి విరబూసే చెట్టు మా పప్పు నడయాడే చెట్టు ఆడినదే ఆట తను పాడినదే పాట అది చూసి మురిసేరు. మ్యారేజ్ అయిందమ్మా? కాలేదు. అది చూసి మురిసేరు విక్రము టీవీ ప్రేక్షకులు. ఇలా పాడుకోవచ్చు. వావ్, సూపర్ అండి, చాలా అలా బాగా అన్నమాట. పాడారు. అప్పటికప్పుడే అల్లేస్తుంటారు. అప్పటికప్పుడు అల్లేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే స్టేజ్ మీద నేను ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నానంటే వచ్చే ప్రతి గెస్ట్ కి అప్పుడు నాకు ఆ క్షణం ఏ పాట తాటకొస్తే వాళ్ళ మీద వాళ్ళ సందర్భం పాడుకుంటాను. తగ్గట్టు. ఆ సందర్భానికి తగ్గట్టుగా నేను పాడుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఓకే. వాళ్ళని వెల్కమ్ చెప్తూ పాటతో పాడితే, ఇంకా కొంతమంది అయితే మేడంనే పిలిపించండి, మేడంతోనే మా పేరు పిలిపించండి, ఆవిడైతే పాటతో రికమెండేషన్. చేస్తా. ఓకే. అంతే. ఎందుకంటే గెస్ట్ గా పిలవడం బాగుంటుంది గెస్ట్ గా నేను పాటతో పిలిచేదాన్ని. వాళ్ళు వచ్చే లోపు వాళ్ళ పాటను రికార్డ్ చేసుకునేవారు చాలా మంది. ఓకే. మేడం మా మీద పాట పాడారని. అంటే ఓకే. అది గాడ్ గిఫ్ట్ నాన్న, అదే. గాడ్ గిఫ్ట్ అది. అలా ముందుకెళ్ళిపోతూ ఉన్నాను. ఓకే, ఇదన్నీ బాగానే ఉంది. మళ్ళీ సెంట్రల్ మన ఫిలిం సెన్సార్ బోర్డ్ కి మెంబర్ గా ఎప్పుడయ్యారు? మెంబర్ గా జనవరిలో అయ్యాను. ఈ ఈ ఇయర్ సంవత్సరం. ఓకే. జనవరిలో అయ్యాను. 2024 లో. దానికి నాకు కిషన్ రెడ్డి అన్నగారు, ఓకే. అన్నగారితో అనుబంధం 25 ఏళ్ళు. ఓహో. అప్పటి నుంచి అన్నయ్య గారు తెలుసు అనమాట. అని ఎప్పుడు ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటాము, అన్నయ్య ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. చేస్తున్నప్పుడు సెన్సార్ బోర్డు అయితే మీకు బాగుంటుందమ్మా అని అన్నయ్య ఇవ్వడం జరిగింది మాకు. అది సంతోషం. ఓకే, ఎలా అనిపిస్తుంది సెన్సార్ బోర్డ్ లో మెంబర్ గా? స్క్రిప్ట్ అవన్నీ చూడాలి, అవన్నీ మనం డిసైడ్ చేయాలి కదా. అవునండి, కొంచెం టఫ్ జాబే కదా అదే టఫ్ జాబ్ కదా. అది కంపల్సరీగా ఒక హోదా. ఆ, ఎందుకంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు మనల్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. ఒకటి అంటే ఆ పోస్ట్ కున్న గొప్పతనం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అది సినిమా మొత్తం చూడాలి, బాగున్నా చూడాలి, బాగలేకపోయినా చూడాలి. ఒకసారి పనిష్మెంట్ లా ఉంటుంది, ఒకసారి బాగుంటుంది. ఉమ్, ఎందుకంటే మొత్తం చూసి మేము కట్ చేసినాకనే రిలీజ్ అవుతుంది కాబట్టి. అవును. నాతో పాటు ఇంకొక 4 మెంబర్స్ ఉంటారు, అచ్చా. మా మేడం గారితో సహా. ఉమ్, అంటే మెయిన్ డైరెక్టర్ గారు ఉంటారు, మేడం గారు, అచ్చా. మేడం, మిగతా ఇంకొక 2 లేడీస్ 2 జెంట్స్ అనమాట. అలా కానీ అందరు మేము టికెట్లు కొని పోవాలి, కానీ మీకైతే పిలిచి చూపెడతారు సినిమా పిలిచి కదా. మీ చూపెడతారు, కాస్త snacks అదృష్టవంతులు, లాంటివి కూడా మాకు ఇస్తారు కాస్త మధ్యలో. మీరు అదృష్టవంతులు నిజంగా కదా. అది అదృష్టమే నిజంగా. ఓకే. ఎందుకంటే ఈ రంగం అంటే నాకు ఇష్టం కాబట్టి ఉమ్. చూస్తూ ఉంటాను. ఓకే, ఇవన్నీ బాగానే ఉంది. మళ్ళీ ఇవన్నీ వెళ్తున్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు. మళ్ళీ కాన్సెప్ట్ డిజైనర్ ఏంటిది, అది కూడా వదిలేరా? అంటే ఏం లేదు మా, నాకు కాన్సెప్ట్స్ అన్నది మన ఓన్ గా తయారు చేసుకుంటాం. ఇప్పుడు సాంప్రదాయ పెళ్లి పాటలు చేస్తున్నాను, అవును. పెళ్లి పాటలు, లాలి పాటలు, జోల పాటలు. అదేంటంటే ఒక కాన్సెప్ట్ నేనంటూ ఒక డిజైన్ చేసుకుంటాను. అందరం కలిసి లేడీస్ కూర్చొని సాంప్రదాయబద్ధంగా అదేంటి వాయిస్ చెప్తూ అదే. సిచ్యువేషన్ చెప్పాలి. ఇప్పుడు మనం ఒక పాట పాడేయడం కంటే దాని సిచ్యువేషన్ చెప్పినప్పుడు అది సరిగ్గా ఎక్కుతుంది మనకి. Yes. కరెక్టే కదా. అవును. అది ఎందుకంటే పెళ్లిళ్ళు ఎలా చేసేవారు అంటే, పెళ్లి తాళుబొట్టు కట్టడం అంటే ఏంటి అంటే, పంతులు గారు చదువుతారు కానీ, పంతులు గారు చెప్తారు కానీ ఎవ్వరు వినరు అంత శ్రద్ధగా మంత్రాలు. అవును. ఆ మంత్రాల అర్థాలు మనం మధ్య మధ్యలో చెప్పామనుకోండి, అది కూడా ఒకటేసారి చెప్తే ఎవరు వినరు. అవును. ఒక్కొక్క మొక్క చెప్పాలి. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడుస్తూ 6వ ప్రాణంగా ఉంటూ 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్లి. పెళ్లి 2 జీవితాలు పెరివేసే బంధం. పెళ్లి 2 కుటుంబాలను దర్శించి ఒక సంబంధం. అది వధువుని లక్ష్మీ సరస్వతి పార్వతుల స్వరూపంగా భావిస్తే, వరుణ్ణి బ్రహ్మ హరి ఈశ్వర రూపాలుగా భావిస్తున్నారు. అంటే వాళ్ళు చేసేదేంటి, విడదీయడం కష్టం కలిసిన జీలకర్ర బెల్లం, విడదీయరాని బంధం కావాలి వారి దాంపత్య జీవనం. అంటే పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వియపురాలు అప్పుడు ఆ రోజుల్లో మనకేంటి ఊర్లలో పిలిచి విడిది ఇచ్చేవారు, విడిదిల్లు ఇచ్చేవారు అప్పుడు వస్తే. ఇప్పుడు విడిది అనేది ఏం పెద్దగా ఉండదు మనకి, ఎందుకంటే హాల్లో చేస్తున్నాం కాబట్టి.
కానీ అప్పుడేంటి చుట్టాలు బంధువులందరూ కొంచెం ముందుగా వచ్చి ఆటలు పాటలతో పాటు ఎంజాయ్ చేస్తూ పెళ్లి కూతురు చేసినప్పుడు పెళ్లి కొడుకుని చేసినప్పుడు వాళ్ళకి మంగళ స్నానాలు చేయించినప్పుడు ఇలా రకానికి ఒక పాట ఉంటుంది. ఆ పాటలన్నీ స్వీకరించి మన అన్నమాచారి కీర్తనలు, సినిమా పాటలు కూడా ఉండాలి మధ్యలో. కంటిన్యూస్ గా అవే పాడుతూ కూడా బోర్ కొడుతుంది. సినిమా పెళ్లి పాటలు పాడుతూ ఈ ప్రోగ్రామ్ ని అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చేస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మధ్య మధ్యలో వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతూ బాగా ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వడం. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏ వ్రతం చేయాలమ్మా మీరు చెప్పండి? భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏ వ్రతం చేయాలి? ప్రేమ వ్రతమా? అదే పెళ్లిగా ఉన్న వాళ్ళని అడిగితే ఎలాగా ఉంటాయి మరి. ఎందుకంటే భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మౌన వ్రతం చేస్తే ఏ గొడవలు ఉండవు. మౌనంగా ఉంటే ఏ గొడవలు ఉండవు. ఆ వ్రతం ఒకటి చేస్తే సరిపోతుంది. అది ఇలా అందరూ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, సరదాగా మధ్యలో వాళ్ళు పిలిచి వాళ్ళతో దాండి ఆడించడం. వీళ్ళు వరదలని మరదలని మనం అందరం కలుపుకొని వెళ్తే పోతారు, వాళ్ళు మనకు కరెక్ట్ అయిపోతారు. అక్కడైతే కొంతమంది వచ్చి వదినమా మా మరదలు ఆమె గురించి పాడు అంటారు. అంటే అలా కరెక్ట్ చేస్తూ ఆ పెళ్లిని, ఎందుకంటే అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది, వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు, వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఈ సందడిగా సాంప్రదాయబద్ధంగా చేయడం. యాంకరింగ్ అనేది ఫీల్డ్ ఎప్పుడు ఎంచుకున్నారమ్మా? యాంకరింగ్ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఆల్ ఇండియా రేడియో నుంచి యాంకరింగ్ చేయడమే, అప్పుడు లైవ్ లో డైరెక్ట్ చేయడమే యాంకరింగ్. రేడియోలో అప్పట్లో మనం మనుషులు కనిపించకపోతే వాయిస్ వచ్చేది కదా. వాయిస్ ఎలా ఇచ్చేవారు అప్పట్లో? వాయిస్ అంటే డైరెక్ట్ లైవ్ రేడియోలో వచ్చేసేది. అది ప్రసారం అయిపోయేది. అది రికార్డ్ చేయడం అనేది ఏమి ఉండేది కాదు. చాలా కష్టం కదా, చాలా కష్టం. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మాట తోలినా కూడా కొంచెం కూడా తోలకూడదు. అది బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని పట్టుకొని. అంటే అది మాకు ఇప్పుడు అనుభవం పనికొచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకు పనికొస్తుంది. మనము ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకొని తిన్నది, చక్కగా అన్ని దంచుకొని వండుకొని తిన్నది వేరే ఉంటుంది కదా టేస్ట్. అలా మాకు అది అలవాటైంది. కాబట్టి అప్పుడే డ్రామాలు వేయడము, నాటకాలు, నాటికలు, పాటలు పాడడము, చిట్టి పాటలని, ఈ మాసం పాటలని ఇలా పాడడము, అలా చాలా నాటకాల్లో వేయడం అప్పుడు అంతా. అది నాకు బాగా అలవాటైంది. ఆల్ ఇండియా రేడియోలో యాంకరింగ్. ఒక్కసారి రేడియోది మాకు జ్ఞాపకం చేస్తారా? రేడియో చాలా ఉన్నాయమ్మా. రేడియో ఒకటి రెండు కాదు. ఇది అప్పుడు వచ్చేది కదా మీకు, రారండోయ్ పిల్లల్లారా రారండోయ్ బాలల్లారా రారండోయ్ అని పాటలు వచ్చాయి కదా అవి. అలా అదే కాకుండా నాటకాలు కూడా కొన్ని పేర్లు కూడా గుర్తులేదు. చిన్నప్పుడు చేశాను. అంటే చిన్న పిల్లల క్యారెక్టర్స్ ఏమన్నా చేసేవాళ్ళం. పద్యాలు పాటలు లాంటివి ఉన్నా సరే సింగింగ్ వచ్చిన వాళ్ళు మమ్మల్ని పిలిచేవారు. పద్యాలు పాడడం అది చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. లవకుశ ఉంది, ఎన్టీ రామారావు గారితో 9 ఏళ్ళు పనిచేశాను. లవకుశ పాటలన్నీ వచ్చి నోటెడ్ పద్యాలు పాటలన్నీ. అలా ఎన్టీ రామారావు గారితో 9 ఏళ్ళు నాన్న నేను నా ప్రయాణం. నా అదృష్టం కదా అది. అవును. ఏం చేశారు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పార్టీ స్థాపించారు. అంతకుముందు సినిమా హీరోగా ఉన్నప్పుడు నాకు ఆయన తెలీదు, పరిచయం లేదు. పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించినప్పుడు ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో పెట్టారు. సెకండ్ మీటింగ్ అనుకుంటా రామచంద్రాపురం పటంచెరు దగ్గర, మేము పటంచెరులో ఉండేవాళ్ళం, అక్కడ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏంటి, లోకల్ గా ఉన్న వాళ్ళని ఆర్టిస్టులను తీసుకొచ్చి కాసేపు ఎంటర్టైన్ చేయాలి కదా పబ్లిక్ ని. లేకపోతే అంతమంది అంతసేపు ఉండలేరు కదా వాళ్ళు. ఆయన వచ్చే ఊరేగింపుగా వస్తున్నారు ఎన్టీ రామారావు. అప్పుడు లోకల్ గా ఉన్న మా ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. మా బ్రదర్ కూడా సింగర్ నాతో పాటు, ఆయన సింగర్ మ్యూజిక్ డైరెక్టర్. అలా మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు మా ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. ఇంకా మేము పాడుతూనే ఉన్నాం కంటిన్యూస్ గా. పబ్లిక్ అంతా ఫుల్ ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపాడాలి నందనందనా, ఉందిలే భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు 3, కౌసల్య సుమిత్ర కైకేయి, నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు 4, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా.
వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆనందమొలికించిన గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. ఇలా పద్యాలు పాటలు ఏకదాటిగా గంటల కొద్ది పాడుతూనే ఉన్నాం. కానీ అసలు మనం అది గుర్తుపెట్టుకోవాలంటే ఒక పాట ఇప్పటి వాళ్ళు నిజంగా చెప్తున్నాను, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, దాదాపు 1500 ఇంటర్వ్యూస్ చేశాను. సింగర్స్ ని కూడా పిలిస్తే దేశ్ టు ఫోన్ లిరిక్స్ మర్చిపోయామండి అని. అది రామారావు గారి ఎప్పటి పాటలు అవి, ఇంకా పాటలు ఇంకా చాలా పాతే అవి. అవునవును, అప్పటి పాటలు ఇప్పటిదాకా మీరు లైన్ పాటలు మొత్తం పాడతాను. అదే అంటున్నాను, సాంగ్ మొత్తం పాడతాను. ఎందుకంటే ఇక్కడ టైం మనకు అన్ని పాటలు అంత పూర్తిగా పాడలేం కాబట్టి హాఫ్ ముక్కలు పాడుతున్నా అనమాట. నిజమే, అది అసలు గుర్తుండడం కూడా గ్రేట్. అది చెప్పాను వాళ్ళు పాడిన పాటలే గుర్తుండవు తెలుసా. ఒక 10 పాటలు పాడినంటే లేదంటే ఒకసారి చూసుకుంటాం అంటారు. రియల్ లేదు, చాలా మెమొరీ మీకు ఇచ్చారు దేవుడు. ఇంకోటి ఏంటంటే పాటలు మాత్రం గుర్తుంటాయి, మిగతా విషయాలు ఏం గుర్తుండవు. ఇక మీకు పాటల గాన కోకిల అన్నారు కదా, ఇక పాటలు పట్టి మీరు పాటలు మాత్రమే గుర్తుంటాయి. ఇలా దాదాపు వేలల్లో పాటలు గుర్తున్నాయి నాకు, చాలా పాటలు గుర్తున్నాయి. అదొక్కసారి ఎక్కడైనా రేడియోలో వినిపిస్తే అరే ఈ పాట నాకు తెలుసు పాడేస్తాను, లిరిక్ గుర్తుకొచ్చేస్తుంది ఇమీడియట్ గా. అప్పటిదాకా గుర్తులేని పాట కూడా లిరిక్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ లవకుశ సినిమాలోని అయితే పాటలు పద్యాలు ప్రతిదీ నోటెడ్. చాలా సినిమాలు అలాగా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అని మీరు పేరు చెప్తే ఆయన పాటలన్నీ లిస్ట్ పాడేస్తాను నేను. ఏంటంటే అన్ని మీరు ఏ పాట గుర్తు చేసినా నేను పాడతాను, అలా అనమాట. ఆరేసుకోబోయి పారేసి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి, దాని కొంట చూపు చూస్తేనే హరి 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 హరి. ఇలా అది బ్రెయినా లేకుంటే మెమొరీ? ఇప్పుడు మా మెమొరీలు కూడా స్ట్రక్ అయితే కానీ ఇది ఏం స్ట్రక్ లేదు, అది స్ట్రక్ అవ్వట్లేదు. పాటల విషయంలో స్ట్రక్ అవుతుంది అనమాట. ఆయన ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పాటలు బోల్డ్ అండి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి నిమిషం బ్రతుకంతా పాటలాగా సాగాలి, ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. అమ్మ ఎన్టీ రామారావు గారి పాట అంటే ఏదో మిలిటరీలో వెళ్ళేసి ఏదో సంథింగ్ అమ్మ చనిపోతుంది కదా, అది పాట అది చాలా బాగుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఫస్ట్ టైం పాడుతున్నా ఈ పాట, విన్నానంటే విన్నది గుర్తుంది నాకు. కానీ ఆ పాట వింటుంటే మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, చాలా వైబ్రేషన్ ఉన్న పాట అది. అది దీంట్లో మళ్ళీ చూడండి ఆయన పాటలు చాలా కష్టమైన పాటలు చాలా ఉన్నాయి. తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దీది అనా దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దీది అనా దిరి 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 నా దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం. చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా, మనసు కరుగదా మహిమ చూపవా, దీన పాలనము చేయవే శివశంకరే, శివానందలహరి శివశంకరే, శివానందలహరి శివశంకరే. ఇంకా ఈ రోజు నా వాయిస్ ఇంకా ఫ్రీగా లేదు, శివశంకరి అన్నది మాకు తెలుసు. అక్కజల్లి కొన్ని లిరిక్స్ మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. ఎన్టీ రామారావు గారితో జర్నీ ఎలా ఉండే? ఎన్టీ రామారావు గారితో అయితే అలాగే అక్కడ మేము పాడుతున్నాం. పాడుతున్నప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు సరిగ్గా వచ్చే సమయానికి ఒక పాట పాడుతున్నా. అది బహుశా నా అదృష్టం అనుకుంటా. ఆ పాట చాలా ఇష్టం అంట ఆయనకి, నాకు తెలీదు. ఏ పాట ఎన్టీ రామారావు గారు? ఏ తల్లి నిన్ను కన్నదో, నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా,
నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. లలిత లలిత జల లహరల ఊయలలోగినావు అలనాడే, తరుణ అరుణ రవి కిరణ పదముల సాగినావు తొలినాడే. అజస్ర సహస్ర నిజ ప్రబలతో అజేయుడవు కావలిరా, నీ శౌర్యముగని వీర కర్ణుడని నిఖిల జగమ్ముల వినుతించవలేరా. ఈ పాట పాడుతున్నా. ఓకే. ఈ పాట పాడేసరికి పాట అయిపోయేలోపు ఆయన పరిగెత్తుకుంటూ స్టేజ్ ఎక్కుంటూ వచ్చారు. ఆయన మెల్లగా నడవరు, చాలా స్పీడ్ గా ఎక్కుతారు ఎన్టీ రామారావు గారు. ఓకే. నాకు అప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 12 ఉంటాయి వయసు. 12 years మీకు. 12 years. ఓకే. ఆ ఫొటోస్ ఉన్నాయి, అదృష్టవశాత్తు 2-3 ఫొటోస్ అప్పుడు ఆయన ఐ థింక్ ఆయన వెంటనే స్టేజ్ మీదకి రాగానే ఏ తల్లిని నేను కన్నదాన్ని పాడారు, ఆ తల్లి ఎక్కడున్నారు క్వశ్చన్. వెంటనే ఇదిగోండి పాప పాడింది. నేను చక్కగా లంగా జాకెట్ వేసుకొని చిన్న అమ్మాయిని. 12 years కే మీరు ఎన్టీ రామారావు గారితో జర్నీ చేశారంటే మీరు అదృష్టవంతులు, నిజంగా లక్కీ చాలా గారు. అదృష్టవంతురాలు. అంతకుముందు చిన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చెన్నారెడ్డి గారితో చేశాను, బాగా చిన్నది అన్నప్పుడు. ఆ వయసు అప్పుడు 7 years. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రోగ్రామ్ లో నేను పాడడం జరిగింది అనమాట. అప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే నాకు రాష్ట్రీయ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పాటల పోటీలో ఫస్ట్ వచ్చాను. ఇందిరాగాంధీ గారిని కూడా, ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా పాడాను. కాకపోతే కొన్ని ఫొటోస్ మిస్ అయిపోయినాయి, దొరకలేదు మళ్ళీ మిస్ అయిపోయినాయి. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వచ్చారు ఒక ప్రోగ్రామ్ కి చెన్నారెడ్డి గారు హయాంలో. వచ్చినప్పుడు అక్కడ నేను పాడాను స్టేజ్ మీద. పాడినప్పుడు వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది ఎవరు ముఖ్యమంత్రులైనా కూడా మీరు అక్కడ ఉండేవారా స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం? ఇంకా నా అదృష్టం మాట్లాడమాట. ఎన్టీ రామారావు గారిని స్టార్ట్ అయిపోయింది. ఎన్టీ రామారావు గారు 9 ముఖ్యమంత్రులు కదా దాదాపు. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ ఆయన పేర్లు గుర్తు, కొంతమంది కొన్ని పేర్లు గుర్తులు లేవు. అంజయ్ గారు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత మన కేసీఆర్ గారు, అది రేవంత్ రెడ్డి గారికి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదు అనుకుంటా, వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత కొంతమంది చాలా మంది ఆ పేర్లు కొన్ని తెలిసి చిన్నతనంలో కదా తీసుకెళ్లేవారు కాబట్టి తెలియదు నాకు. అయితే ఎన్టీ రామారావు గారు ఇలా అడిగారు కదా, నేను ముందుకు రాగానే సరే మా అమ్మగారు లేరు, నాకు ఇక్కడ నుంచి ఈవిడే అమ్మగారు, నాకు ఆ పాట చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్పి ఇక్కడ ఉండండి మీరు వెళ్ళొద్దని చెప్పి ఆయన స్పీచ్ మాట్లాడారు. అంత అయిన తర్వాత అప్పుడు పబ్లిక్ అటు ఉండగా నేను వచ్చేసి మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడారు అనమాట. ఏం చేస్తూ ఉంటారు, చాలా అద్భుతంగా పాడారు, నేను పాటలన్నీ విన్నాను, పిల్లలవి చాలా అద్భుతంగా పాడారు, ఇక్కడి నుంచి మా లవకుశులు వీళ్ళిద్దరు అన్నారు అనమాట, మా తమ్ముడిని నన్ను. అంటే మా నాన్నగారు చెప్పారు, ఇక్కడ నుంచి మేము ప్రచారానికి వెళ్తున్నాము, మీరు మాతో పాటు రాగలరా అని అన్నారు. వీళ్ళ చదువు అదంటే పర్వాలేదండి మేము వస్తాను తీసుకొస్తాను, ఆయన పిలిచినప్పుడు అట్లుంటాం అనేసి చెప్తే సరే మరి అయితే మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, తప్పకుండా మీరు మనం వెళదాం, ఇంకా రేపటి ఎల్లుండి నుంచే మనకు స్టార్ట్ అయిపోతుంది, వెళ్దాము అని చెప్పి వేరే అతనికి ఎవరికి అప్పు చెప్పారు, వీళ్ళతో కాంటాక్ట్ లో ఉండండి చెప్పారు. గుర్తు కూడా లేదు, చెప్పారు ఆయన, అంతేగాని పిలుస్తారో లేదో మనకు తెలియదు అని అనుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారనమాట. పోలీసు వాళ్ళు రాగానే అదేంటి పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చారంటే ఎందుకు వచ్చారు పోలీసులు, భయం ఉంటుంది కదా. మా ఇంటికి వచ్చారు, ఎదుర్కొంటూ వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారంటే ఏం లేదండి మిమ్మల్ని పంపించమని చెప్పారు ఎన్టీ రామారావు గారి ఇంటికి, రేపు పొద్దున్న 6 గంటలకు మీరు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసండి, మేము పంపించి ఏర్పాటు చేస్తాం అని చెప్పిన తర్వాత ఇంకా పొద్దున్నే మా నాన్నగారు నేను మా బ్రదర్ అందరం కలిసి పొద్దున్నే పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే అప్పుడు వెహికల్స్ ఏం లేక పాల వ్యాన్ లో మమ్మల్ని ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర వదలమని పంపించారు. అవును, అప్పుడు ఇంత వెహికల్స్ లేవు, ఫోన్స్ కూడా లేవు కదా అసలు. అప్పుడు ఆ పాల వ్యాన్ లో ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గరికి వెళ్తే ఫుల్ జనం అక్కడ ఆ బిడిసిలో. ఆ జనాలు తోసుకుంటున్నారు, తోసుకొని ఎట్లా వెళ్ళాలి మాకు తెలియదు. కానీ అక్కడ ఆల్రెడీ మాకు సెక్యూరిటీ వాళ్ళకి చెప్పారట, పటంచెరు నుంచి పిల్లలు వస్తారు, 2 పిల్లలు వాళ్ళ నాన్నగారు వస్తారు, అమ్మాయి అబ్బాయి వాళ్ళని చెప్పారట. వాళ్ళు అక్కడ సెక్యూరిటీ దగ్గరికి ఇలా తోసుకుంటున్నారు, జనాలు రానివ్వట్లేదు. అప్పుడు మేము వెళ్ళి పటంచెరు నుంచి వచ్చామండి రమ్మని చెప్పారు మమ్మల్ని. అంటే మీరు వస్తారని తెలుసండి, వెళ్ళండి అని లోపల పంపించారు. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఆయన ఎదురుగా ఆయన ఫోటో కనిపించింది, ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు మహానుభావుడు. వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాము. ఆయన మొట్టమొదటి అడిగిన క్వశ్చన్ ఒకటే, ప్రయాణం బాగా జరిగిందా అనేసి, ఏమన్నా తిన్నారా అంటే మేము అటు ఇటు కాకుండా లేదని అన్నాం, అటు ఇటు కాకుండా అడ్డంగా అటు ఇటుగా తల ఊపుతున్నాం. మా నాన్నగారు పర్లేదండి మేము తినేసి వచ్చా అన్నారు. వద్దండి అబద్ధాలు చెప్పకూడదు అలాగా, ఎందుకంటే పిల్లలు వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు, వద్దు తినేసి రండి ముందెళ్ళి. పసిపిల్లలు అబద్ధాలు చెప్పారు, వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు, మీరు తినలేదని నాకు అర్థమవుతుంది, మీరు వెళ్ళి తినేసి రండి అని వాళ్ళు పిలిచి లోపల తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్ళి లోపల మేము టిఫిన్ అదంతా చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దగ్గరకు వచ్చినాం. మనం ఇప్పుడు 15-20 రోజులు వెళ్లాల్సి ఉంటుంది, మీకు ఏమైనా ప్రాబ్లమా, పర్వాలేదు కదా మీరు రాగలరా అని అడిగారు. లేదంటే వస్తాము
స్కూల్లో అంటే స్కూల్లో చెప్తాము అని అన్నారు. స్కూల్లో కావాలంటే నేను చెప్తాను అని కూడా అన్నారు ఆయన. ఓ, స్కూల్లో ఒక super. మాట చెప్తే వాళ్ళు అవును. మరి రామారావు గారు లాంటి వాళ్ళు చెప్తే అది సరే మరి అయితే మీరు ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చేసేయండి, ఇంకా బట్టలు అవన్నీ సర్దుకొని వచ్చేసండి, 15-20 రోజులు ఉండాల్సి వస్తుంది, అవసరమైతే ఎక్స్ట్రా కూడా ఉండాల్సి వస్తుంది, అన్ని రోజులకు సరిపడా మీరు అన్ని సర్దుకొని రండి అని కొన్ని డబ్బులు ఇచ్చి ఇంట్లో కూడా ఏర్పాటు చేసిరండి. మహానుభావుడు Super ఆయన. కదా, అది అవును. చూడండి చెప్పి ఆ తర్వాత ఏం చేస్తారంటే నన్ను అడిగారు, తల్లిగారు అంతే ఆయన పిలవడం తల్లిగారు అండి, తల్లిగారు మీకు పసుపు బట్టలు ఉన్నాయా మీకు అని అడిగారు. పసుపు లంగా జాకెట్ ఉందా అని అడిగారు. లేదండి అని. సరే అయితే అప్పుడు నేను టైలర్ని పిలిపించారు. టైలర్ని పిలిపించి మా కొలతలు తీసుకున్నారు. ఆయనే చెప్పారు స్వయంగా, మా తల్లి గారికి పసుపు లంగా ఉండాలి, ఎరుపు బార్డర్ ఉండాలి, జాకెట్ ఎరుపు రంగులో ఉండాలి. మా అబ్బాయి వాడు మగపిల్లాడు, వాడు ఏది వేసుకున్నా పర్లేదు, పసుపు మొత్తం కుట్టేయండి అని చెప్పారు. కొలతలు తీసుకొని 2 జతలు ఇమీడియట్ గా తయారు చేయండి. అప్పుడు మరి రెడీమేడ్ అవి దొరికేవి కాదు కదా. అలా చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇంకా మేము ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన తర్వాత ఇంకా మేము మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ఫస్ట్ టైం మాకు ఇక్కడ నుంచి ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో మాతో పాటు ఒక 2 ఇచ్చి పంపించారు. ఎక్కడికి వెళ్ళాం ఫస్ట్ టైం మేము అక్కడికి పరుచూరు వెళ్ళాం. ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెహికల్లో తీసుకెళ్లిపారు మమ్మల్ని. ఫస్ట్ టైం పరుచూరు వెంకటేశ్వరరావు గారు పురంధరేశ్వర గారి ఇంటికి కారంచేడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు ఆవిడ ఉన్నారు. ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు, మాకు అక్కడ ఒక రూమ్ ఇచ్చారు. ఒక 1 డే అక్కడ ఉన్నాం అంతే. వాళ్ళ ఇంట్లో 1 or 2 days అనుకుంటా, పూర్తిగా కొన్ని గుర్తులే ఉన్నారు. అక్కడ ఉన్నాము చక్కగా, చాలా లోగిలి వాళ్ళది. అక్కడ ఉండి అక్కడ భోజనం అదంతా చేసిన తర్వాత అక్కడ నుంచి మాకు వెహికల్ ఏర్పాటు చేశారు. పరుచూరు అనే ప్లేస్ కి వచ్చాం. అక్కడ పత్తి ఫ్యాక్టరీలో ఆ పక్క రూమ్ లో ఎన్టీ రామారావు గారు, ఈ రూమ్ లో మేము ఉన్నాం అనమాట. ఉన్న తర్వాత ఆయన అప్పుడు పిలిచి కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు, ఏంటంటే ఎవరిని మనం విమర్శించకూడదు, మంచి మంచి పాటలు పాడాలి. ఏమేమి పాడతారో మమ్మల్ని అడిగారు. మా నాన్నగారి పలానా పాటలు మా నాన్న కొన్ని రాశారు ఆయన మీద. ఆ పాటలు మన సినిమా పాటలు, ఇవన్నీ మన చైతన్యరథం వెళ్ళిపోతుంది, వీళ్ళిద్దరు పాడతారు, అందరు రాగానే అప్పుడు నేను మాట్లాడతాను, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతాం, అంటే పక్క పక్కన పల్లెటూరులో వెళ్ళిపోతాం అని చెప్పారన్నమాట. ఇంకా పొద్దున టిఫిన్ అదంతా చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, పిల్లలకి బాగా ఆకలిస్తుంది కాబట్టి తిండికి సంబంధించిన వస్తువులు ఎక్కువ పెట్టండి, చిన్న పిల్లలు వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు ఆకలిస్తుంది వాళ్ళకి. ఇంకా ఒక ఊరికి వెళ్ళిపోయా. అప్పుడు వెళ్తున్నప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే ఇటు వెనక పెద్ద లైన్ వెహికల్స్, ఈ మన అగ్నిమాపక దళం, అంబులెన్స్, పోలీసులు, వేరే వాళ్ళ కార్లు, జీపులు, ఈ ముందుకి 2 జీపులు, ఈ సైడ్లు అంటే బుల్లెట్స్ మీద పోలీసు వాళ్ళు. అసలు వెనక్కి ఇలా తిరిగి చూస్తే లెక్క పెట్టుకునే వాళ్ళు పిల్లలం కదా. మిగతా వెళ్ళగానే ఊరికి వెళ్ళగానే వెంటనే పైకి ఎక్కేసి మేము పాటలు పాడడం మొదలుపెట్టి, మా నాన్నగారు తబలా వాయించేవారు. తబలా వాయించారు. అక్కడ కూర్చొని వెంటనే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ, మా కన్నా తల్లికి మంగళారతులు, ఇలా చూయించారు ఆయన పాట. అది ఆ తర్వాత ఇంకా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ, ఇలా పాడుతుండేవాళ్ళం మేము. పాడగానే ఇంకా పబ్లిక్ సినిమాలో చూపిస్తారు కదమ్మా, అలా పరిగెత్తుకుంటూ వచ్చేవారు అందరు ఇళ్ల నుంచి బయటికి. నాకు అది ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతుంది. అలా అందరు పరిగెత్తుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఈయన లేచి మైక్ లో మాట్లాడేవారు. అదే చైతన్యరథం మీద మాట్లాడేవారు అనమాట. అది కొంతమంది ఇంతసేపు రికార్డు వినిపించిందంటే, లేదు మా లవకుశలు పాడారని చెప్పేవారు ఆయన. ఒకసారి ఎవరు అడిగితే, ఎవరు పాడారు, రికార్డు పెట్టారండి అని అంటే, లేదు మా వాళ్ళు రికార్డు లాగానే పాడతారని మళ్ళీ మైక్ ఇచ్చి, లేచి నుంచి ఉండారా మీరు కనిపించట్లేదని మమ్మల్ని నుంచే పెట్టి, పాడి వినిపించండి ఇప్పుడు, పాడి వినిపించిన తర్వాత వీళ్ళే పాడారనా మీరు ఇప్పుడు కూర్చోండి ఆయన మాట్లాడేవారు. అలా 2-3 ఊళ్ళు వెళ్ళేసరికి ఏమంటే లేట్ అయిపోయేది మాకు, అంటే పబ్లిక్ రావడానికి మాట్లాడడానికి లేట్ అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశారు, కొంచెం మధ్యదారిలో రాగానే ఊర్లోకి వెళ్ళడానికి ముందే మధ్యలో ఎక్కడైనా ఆపిచ్చి ఫుడ్ అది తినేవాళ్ళం. ఎందుకంటే లోపలికి వెళ్తే వాళ్ళందరూ అభిమానులు, వాళ్ళు వస్తే మనకు అక్కడ కంఫర్ట్ గా ఉండదు అనేసి ఆయన మాట్లాడుతూ అక్కడే తినేవాళ్ళం అనమాట. హరికృష్ణ గారు అసలు మహానుభావుడు ఆయన. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి తినేవాళ్ళం చక్కగా. పిల్లలు తిన్నారా అనేవారు ఆయన. బాగా గుర్తు, చిన్నగా ఉండేవాళ్ళం కదా అట్లా. అయితే అలాగైన తర్వాత అప్పుడు రామారావు గారు ఏం చేస్తుంటే, లేదు ఇప్పుడు లేట్ అయిపోతుంది, వీళ్ళ కోసం ఒక చిన్న రథం లాంటిది ఏర్పాటు చేయండి. అప్పుడు తెప్పించారు. ఇంకా ఆ రోజు అయిపోయింది. ఇంకా ఆ రోజు వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఒక రథం లాగా ఏర్పాటు చేయండి అని ఇంకొక చిన్నది ఒకటి, ఒక వెహికల్ కొంచెం మన ఏంటి ఓమిని లాంటి టైపు, నాకు పూర్తిగా ఐడియా లేదు, ఆ వెహికల్ ఏర్పాటు చేస్తే దాని పైన మీరు టాప్ మీద మళ్ళీ లోపల నుంచి ఎక్కేటట్టుగా ప్లాన్ చేయండి అని చెప్తే, దాని మీద నుంచి మేము దాంట్లో వెళ్ళిపోవాలి. మేము మాతో పాటు ఇంకొక 2 మాకు ఎస్కార్ట్ లాగా 2 వెహికల్స్ మాత్రం పోలీసు వాళ్ళు మాకుండాలి కదా సెక్యూరిటీ అనేసి, అలాగే ఏర్పాటు చేస్తే దాంట్లో కూడా ఫుడ్ అన్ని అరటి గిల్లెలు, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పళ్ళు
ఓకే. ఈ గుడ్లు ఉడకబెట్టి నిన్ను గుడ్లు ఏం తినాలో మాకు అర్థమయ్యేది కాదు. అదే అదే. అలా ఉండేవి. అన్ని నింపేసి అప్పుడు ఆయనతో పాటు మేము బయలుదేరిన తర్వాత అక్కడ ఒక ఊర్లో పాడిన తర్వాత అప్పుడు ఆయన చేసి మాకు సైజ్ చేశారు, మీరు వెళ్ళిపోండి అని. అచ్చా. మాతో పాటు కొన్ని వెహికల్స్ మాతో అదే వచ్చేసి అదే. ఓకే. వచ్చేసి ఇక్కడ ఈయన మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళది అయిపోతుంది కదా, నెక్స్ట్ ఊర్లో ఆయన వచ్చేలో పబ్లిక్ అందరూ ఎక్కువ మంది ఉండే, అవును. ఓకే. జస్ట్ 1 or 2 kilometers దూరంలో ఉన్నాయి, అన్ని దూరం కాదు. అదే. అలా నాకు తెలిసి నాకు ఒక్కసారి అయినా 28 ఊర్లు వెళ్ళాం ఒకటే రోజు. ఉమ్. ఆయన గొంతు పట్టేసేది ఆయనకి, మేము పాడుతూనే ఉండేవాళ్ళం. ఆ పాడే కొద్ది గొంతు బాగా వచ్చేది. వాళ్ళు గొంతు పట్టేదారు, వాళ్ళు గొంతులేంటి అసలు అవి అంటే కంటిన్యూస్ పాడుతూనే ఉండేవాళ్ళం మేము. మీరు కూడా అలసిపోవాలి, చిన్న పిల్లలు అలసిపోయే వాళ్ళం కాదు మేము, అలసిపోయే వాళ్ళం కదా, ఆడుతూ పాడుతూ ఉంటది అనమాట. ఆయన అదే అనేవారు, వచ్చేసరికి ఆయన గొంతు మొత్తం పట్టేస్తుంది. ఆయన అనేవారు, పిల్లలు వాళ్ళు గొంతు పట్టలేదండి అంటే, ఎందుకు పడుతుంది, వాళ్ళు పిడుగులు వాళ్ళు పట్టుదు అనేవారు. నిజంగా అనుబంధం, నిజంగా అనుభూతి అది. అందరు అప్పుడు నాకు తెలియదు ఆయన గురించి, అంత గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. ఆయనతో ప్రయాణం చేస్తున్నాను తెలియదు నాకు. ఎంతసేపు ఆయన పక్కన కూర్చోగానే ఆయన తలమ చేసి ఇలా అనేవారు నన్ను. ఆయన మధ్యలో ఆయన ముఖం చూస్తుండేది. అంటే ఆయన సినిమాలో ఇది 1వ నెంబరు బస్సు అని డాన్స్ ఇలా చేశారు, ఈ పాటకి ఇలా చేశారు, ఈయన ఇలా డాన్స్ చేశారు, ఇలా నవ్వారు, అవి గుర్తుకొచ్చేవి నాకు. సినిమాలు గుర్తుకొస్తే మధ్యలో ఆయన మొహం చూస్తుందని అనమాట. చూస్తారు నవ్వుతూ నా తల మీద ఏం గుర్తుకొచ్చింది తల్లిగారు అని అడిగేవారు. ఎప్పుడు కనిపించినా తల్లిగారు బాగున్నారా, పొద్దున్న లేవగానే అంతే, తల్లిగారు తిన్నారా మరి ఏమన్నా అని అడిగేవారు. తల్లిగారు అని పిలిచేవారు అనమాట నాకు. అలా ఆయనతో చేశాను. ఆఖరికి అది అనుబంధం ఏమో. మధ్యలో నేను కొన్ని రోజులు మ్యారేజ్ అయిన తర్వాత మిస్ అయిపోయాను. కానీ ఆయన చనిపోవడానికి ఒక 1 నెల రోజుల ముందు మాత్రం నన్ను బాగా కలవరించారు. తల్లిగారిని చూడాలనిపిస్తుంది, చాలా రోజులు చూడలేదని. ప్రోగ్రామ్స్ కాకుండా కలిసేవాళ్ళం, మామూలుగా ఏదన్నా ఉంటే కూడా కలిసేవాళ్ళం. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా మమ్మల్ని పిలిచారు, గండిపేటలో జరిగినప్పుడు వెళ్ళాము. బాలకృష్ణ గారు అన్నయ్య అంటూ మేము చక్కగా భుజం మీద చేతులేసి తీసుకెళ్లేవారు ఆయన. అప్పుడు మమ్మల్ని మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కార్యకర్తగా ఉన్నారు. అప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళం కదా. మధ్యలో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక 1 or 2 years ఆయన కలవలేదు. కలవకపోయేసరికి చాలా కలవరంట, ఎందుకో చూడాలనిపిస్తుంది అని చాలాసార్లు చెప్పారట అందరికి. చెప్పి ఎక్కడున్నారో అమ్మాయి వాళ్ళు మళ్ళీ మేము కలవలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు కూడా ఎవరు వెళ్ళి కలవలేదు ఆయన. అయితే అప్పుడు అడిగారట, ఒకసారి మా తల్లిగారిని చూడాలనిపిస్తుంది, ఆవిడతో మాట్లాడాలి నేను అని అన్నారట. ఆయన అడగడం మూలని వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎక్కడ ఉన్నారు వీళ్ళు అని. ఎంక్వైరీ చేస్తే మా నాన్నగారి దగ్గరికి అప్పుడు దొరికారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎక్కడ ఉన్నారంటే అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందండి, ఇక్కడ లేదు, విజయవాడలో ఉంది అంటే. ఒకసారి పిలిపించండి పాపం ఆయన చాలా సార్లు అడిగారు అంటే. అప్పుడు మా నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు, వెంటనే రావాలి ఇమీడియట్ గా, రామారావు గారిని నిన్ను అడుగుతున్నారు. ఆయనకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, పరిస్థితులు అన్ని తారుమారైపోయినాయి. నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఆయన చూస్తే గుర్తుకొస్తే ఏడ్చేదాన్ని, అలా ఉండేది అనమాట నాకు. అయితే ఇంకా అప్పుడు పిలిపిస్తే మా నాన్నగారు పిలిపించారు. నేను ప్రెగ్నెంట్ తో ఉన్నాను అప్పుడు. వచ్చాను, వచ్చిన తర్వాత ఇలా మధ్యాహ్నం వెళ్ళాం మేము, నేను మా నాన్నగారు. వెళ్ళిన తర్వాత అప్పటిదాకా చూసి మెట్లు ఎక్కుతున్నారు, ఆరోగ్యం బాగాలేదు ఆయనకి. మెట్లు ఎక్కుతున్నారు, అప్పుడే వెంటనే చెప్పారు, అన్నగారు పాప వచ్చారు. పాప అనేవారు, పాప అనేసి అనేవారు అనమాట. అందరూ పాప అనిపించేవారు. పాప వచ్చారనగానే ఆ మెట్లు ఎక్కి అతను కూడా దిగి గబగబ వచ్చారు. ఆయన చూడగానే నాకు అసలు కాళ్ళకి నమస్కారం చేసి ఏడుస్తూనే నావలేదు, చాలా రోజులు అయిపోయింది కదా. ఆయన అలా కళ్ళమ్మ నీళ్ళు తీసేసుకున్నారు పెద్ద ఆయన అలా నుంచున్నారు, నేను అలా ఏడుస్తూనే ఉన్నా. ఏడ్చిన తర్వాత చాలాసేపు అట్లా ఆగిన తర్వాత అప్పుడు తల మీద చేసి, ఎలా ఉన్నారు తల్లిగారు, మమ్మల్ని మర్చిపోయారా అని అడిగారు. లేదండి, మ్యారేజ్ వివాహం అయిపోయింది, వెళ్ళిపోయారంటే. మరి మాకు చెప్పలేదే మీరు అంటే. మా నాన్నగారికి చెప్పారంట, తల్లిగారి వివాహ విషయంలో మీరేం బాధపడక్కర్లేదు, మేము మంచి వరుణ్ణి మీరు చూడండి, మేము చేస్తామన్నారట. అప్పుడు అంత పెద్ద ఆయనకి ఏం చెప్తాము, మనకి అని ఉంటుంది కదా మనకి. ఆ రోజుల్లో పిల్లవాళ్ళంటే చెప్పేవాళ్ళం కదా, పెద్దవాళ్ళని ఏం చెప్తాము, వాళ్ళు చెప్పారు కానీ అన్నట్టుగా ఉండేది. అంటే చెప్పలేదండి మీకు, పర్వాలేదు, ఏం చేస్తారా ఆయన, బాగున్నారా, బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఏది అవసరమైనా ఒక మాట మాకు చెప్పండి, మాకు అంటారు ఆయన. మాకు మీరు, నన్ను మీరనే అనేవారు ఆయన. గౌరవం, అందరినీ అలాగే పిలుస్తారు ఆయన. చెప్పండి మాకు అని అన్నారు. అని చెప్పిన తర్వాత చాలా రోజులైంది, మిమ్మల్ని చూడాలనిపించింది అని చెప్తానంటే అని చెప్పి, అంతా బాగున్నారు కదా అని అడిగారు. అంతా చేశారు. చేసిన తర్వాత ఈరోజు ఎందుకు నేను ఎక్కువగా మేము మాట్లాడలేకపోతున్నాము, ఆరోగ్యం సహకరించట్లేదు, రేపు ఒక్కసారి రండి తల్లిగారు, మీతో చాలా మాట్లాడాలి, మీరు ఒక్కసారి రండి అన్నారు. తప్పకుండా వస్తారండి అని అన్నాను. అన్న తర్వాత అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక ఆవిడని పిలిచి, ఆడపిల్ల ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, అలా పట్టరండి వెళ్ళి. తాంబూలంలో ఆమె మంచి చీర, జాకెట్, పూలు, పండ్లు, స్వీట్లు అన్ని పట్టుకొని వచ్చారు ఆవిడ. అప్పుడు ఆయన జేబులోంచి కొన్ని డబ్బులు తీసి అలా దండం పెట్టి కళ్ళు మూసుకొని ఆశీర్వచనాలు దాని మీద చేపెట్టి, ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఒడిలో పెట్టండి, ఒడిలో పెట్టించారు.
రేపు వస్తారు కదా తల్లి గారు అన్నారు. ఎలా వచ్చారు అన్నారు. మా నాన్నగారు నేను ఆటోలో వచ్చామండి అంటే అలాగా అని డ్రైవర్ని పిలిపించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఇంటి దగ్గర వదిలిపెట్టరండి, రేపు మళ్ళీ రండి మీరు తీసుకురండి వెళ్ళి అని చెప్పారు. అంతే వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళలేదు నేను. ఎందుకు వెళ్ళలేదంటే చెప్పలేమంటే పరిస్థితులు అనుకోని వెళ్ళిపోయాను. విజయవాడ ఇమీడియట్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను వెళ్ళలేకపోయాను నెక్స్ట్ డే అని చెప్పారు. కానీ ఎందుకు వెళ్ళలేదు మరి నాకు అప్పుడు తెలియలేదు. ఎందుకు అప్పుడు ఎల్లుండాల్సింది అని అనిపించింది. ఏదో మాట్లాడాలనుకున్నారు, చాలాసేపు మాట్లాడాలనుకున్నారు నాతో. ఎందుకో మనసు మా తల్లి అని పిలిచేవారు కదా నన్ను. అది అంతే. మళ్ళీ నేను ఆయన చూడలేదు. కానీ మన ఎన్టీఆర్ గారు మనకు లేరు అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు తెలిసినప్పుడు? మామూలుగా కాదు, చాలా రోజులు పట్టింది నాకు తేరుకోవడానికి. రోజు ఏడ్చేదాన్ని. ఆయన రమ్మన్నారు, ఏదో మాట్లాడాలనుకున్నారు కదా, నేను మాట్లాడలేకపోయాను. అది ఇప్పటికీ నన్ను క్షమించుకోలేని తప్పేదంటే అదే. అది ఆయనతో ఉన్న అనుబంధం అది. అలా చాలా నంది అవార్డు ఫంక్షన్స్ కానీ, గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కానీ ప్రార్థనా గీతం మొట్టమొదటి నేనే పాడాను. అది నేను చేసుకున్న చాలా ఎన్నో జన్మల పుణ్యం కావచ్చు నాకు. నిజంగా జర్నీ చేయడం అంటే చాలా తక్కువ మందికి. అవునవును, అన్నేళ్ళు, అదే ఒక్కరోజు 2 రోజులు కాదు. కానీ అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఇప్పటికి కూడా మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే మీ అనుబంధం ఎంత ఉందో తెలుస్తుంది. నిజంగానే ఆయన చూడగానే బాగున్నారా తల్లి గారు, ఎలా ఉన్నారు, భోజనం చేస్తారా, ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారండి, ఎంత అదృష్టం ఉండాలి. రియల్లీ మళ్ళీ రోజులు వెనక్కి వెళ్తే మాత్రం ఆయన ఉన్న ప్లేస్ కి వెళ్ళాలని కోరుకుంటా. కానీ అప్పుడు జరిగింది మీద మీరు ఎమోషనల్ అవుతున్నారంటే ఎంత అటాచ్మెంట్ ఉందో ఎన్టీ రామారావు గారికి మీకు అని అర్థమైపోతుంది నిజంగా. అవునండి, అవునమ్మా. అసలు ఎన్టీ రామారావు గారు చూస్తే గనక చాలా హ్యాండ్సమ్ గా అప్పట్లో ఉండేవారు కదా, మీరు రియల్ గా చూశారు కదా. ఎన్టీ రామారావు గారు ఎలా ఉండేవారు? ఆయన దబ్బ పండు రంగులో ఉండేవారు. అసలు నిజంగా అసలు పచ్చగా ఉండేవారు. ఆయన దగ్గర నుంచి ఒక రకమైన సువాసన వచ్చేది. పక్కనే కూర్చునేదాన్ని. ఆయనకి కత్తిపోటు జరిగినప్పుడు కూడా పక్కనే ఉన్నాను. ఆ పక్కనే ఉన్నాను నేను కూడా పడిపోయాను ముందుకి. ఆ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది కదా ఆయనకి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినప్పుడు. అప్పుడు కుర్చీలో వేసేవారు కాదు, కింద పరుపులేసి కూర్చునే వాళ్ళం. అన్ని డివైడ్ చేసేవారు దేనికవి, బారికేడ్స్ పెట్టేసి. అంటే ఇది విఐపీస్ది, ఇది వీళ్ళది అన్నట్టుగా. అక్కడ కిందే కూర్చున్నాం మేము. ఆయన పక్కనే కూర్చున్నాను నేను. ఆ పైనుంచి ఎవరో ఒక అబ్బాయి దూకడం, నేను చెయ్యి అడ్డం పెట్టడం, నేను ముందుకు పడిపోవడం. ఆయన తెలిసి చెయ్యి అడ్డం పెట్టి నన్ను కూడా ముందుకు తోసారు ఆయన. లేకపోతే నాకు దెబ్బ తగలేదు. ఇవన్నీ చాలా రోజుల వరకు నాకు ఐడియా లేదు చెప్పాలని. ఇప్పుడు అందరు అడుగుతుంటే నేను చెప్తున్నాను బయటికి. చాలా విషయాలు గుర్తున్నాయి నాకు. ఆ రోజు అక్కడ ఎల్ల వెంకటేశ్వరరావు గారిది శివతాండం ఏదో జరుగుతుంది, అక్కడ మేము కూర్చున్నాం. ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది, కూర్చున్నాం. అప్పుడు ఆయన జానారెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని, అది గుర్తుంది, నేను ఏడుస్తున్నా ఆపకుండా, గట్టిగా కేకలేసేసి భయంతో ఏడుస్తుంటే ఆయన వెంటనే ముందు పిల్లల్ని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పారు. తీసుకెళ్ళిపోండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. మమ్మల్ని పంపించేస్తారు ముందు బయటకి. మేము బయటకు వెళ్ళిపోయాం. అట్లా అది గుర్తు. ఆయన చూసి ఏడుస్తున్నా, రక్తం వస్తుంది ఆయన చేతికి. ఆ రక్తం చూసి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాను నేను. ఏం కాలేదు తల్లి గారు, మీరు టెన్షన్ పడకండి, ఏం కాదు అని అన్నారు. అది కానీ గండిపేటలో మాకు శిక్షణా తరగతులు ఇచ్చేవారు ఎన్నికలకు ముందు. ఇచ్చినప్పుడు అందరిని అక్కడికే రమ్మనేవారు. మేము పడంచేరులో ఉన్నా సరే ఇక్కడే ఉండాలి వచ్చి. అక్కడ మన రాజమండ్రి నుంచి అక్కడి నుంచి చాలా మంది కళాకారులు వచ్చేవారు. అందరికి రూమ్స్ ఏర్పాటు చేసేవారు అక్కడ ఉండడానికి. ఆ రూమ్స్ లో ఉండేవాళ్ళం మేము. పొద్దున్న ఫుడ్ మాకు అంతా ఏర్పాటు చేసేవారు. అక్కడ భోజనం పెట్టేటప్పుడు ఆయన మధ్యాహ్నం వచ్చిన తర్వాత మాతో పాటు భోజనాలకు ఆయన లైన్ లో నుంచునేవారు. ఎందుకు నుంచున్నారు అంటే మనం కళాకారులం, అక్కడ అందరూ కళాకారులు ఉండేవారు కదా, కళాకారులు. ఈ ఉన్న మిగతా వాళ్ళందరూ ఆయన ముందు నుంచున్నారు లైన్ లో. మీరు వెళ్ళండి, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర సాహసించేవారు కాదు వెళ్ళడానికి. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి గబగబా, మీరు వెళ్ళి ఆ ప్లేట్ తీసుకొని ఆయనకి తీసుకెళ్ళి ఇద్దాము అని అంటే నేను గబగబా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. మీరు కూర్చోండి నేను తెచ్చిస్తాను అనేదాన్ని. నాన్నగారు నన్ను ముందు నుంచోబెట్టి ఆ ప్లేట్ నా చేతికి ఇచ్చేవారు. ఆయన నుంచోండి తల్లి గారు, మనం వెళ్ళి తిందాంలే పర్వాలేదు. అంతా ఇదే ఆయన సిస్టమేటిక్. అక్కడ కూడా ఆ శిక్షణా తరగతులు జరిగినప్పుడు కూడా ఒకరిని మనం విమర్శించకూడదు, మన గురించి మనం చెప్పాలి. మనం అప్పుడు 2 రూపాయల కిలో కానీ ఇవన్నీ కూడా అని. నందారి నారి ముద్దుల కుమారి, అందరికి సౌఖ్యాలు కొందరికి కాదన్నా, నందమూరి అందగాడి ఓయమ్మ నందారి నారి ముద్దుల కుమారి. ఇలాంటి పాటలు మా నాన్నగారు రాసేవారు, మేము పాడేవాళ్ళం అనమాట. పాడి వినిపించేవాళ్ళం. మాకంటూ అక్కడ శిక్షణ అది ఏమి ఇచ్చేవారు కదా, మా పిల్లలు బాగా పాడేస్తారు, వాళ్ళదేం ప్రాబ్లం లేదనేవారు. ఆయన అందరినీ మాట్లాడిస్తూ ఇది ఇలా మాట్లాడండి, ఇది ఇలా మాట్లాడి ఆయన అన్ని చేసేవారు. అంత అయ్యేదాకా అక్కడ కూర్చున్నారు. మధ్యలో కొంచెం ఏమన్నా అనిపిస్తా 2 పాటలు పాడండి రా అంటే మేము వెళ్ళి కొన్ని పాటలు పాడేవాళ్ళం. ఆయన పాటలే పాడేవాళ్ళం.
ఓహో మోహన రూప కేళి కలాప కృష్ణ నిన్ను గని మురిసెను నా మనసే ఓహో మోహన రూప కేళి కలాప. Okay. ఇలా ఆయన పాటలు అయితే అసలు ఒకటా రెండు ఆడిముచ్చాలంటే పాటలు కానీ అప్పంచల్లి మీరు ఇక ఎన్టీ రామారావు గారితో జర్నీ స్టార్ట్ అయింది. అవును. అక్కడి ఇక స్టార్ట్ ఇక మీరు స్టార్ట్ అయితే అప్పుడు అట్లా ఉన్నప్పుడే ఆయన ఏం చేశారంటే ఇలా ఎంతసేపు చేసినా ఇది గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. శాస్త్రీయం లేకపోతే అవును. బాగుండదు కాబట్టి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి పిల్లలు, వాళ్ళని తిరుపతి పంపిద్దామండి అన్నారు ఆయన. ఓకే. తిరుపతిలో అక్కడ జాయిన్ చేసేద్దాం పిల్లల్ని హాస్టల్లో అంటే, అంత దూరం పంపిస్తే ఎలా అండి, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా అంటే, సరే అయితే ఇక్కడ జాయిన్ చేద్దాం అని చెప్పేసి అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు అని ఉండేవారు అనమాట. ఆయన కమిషనర్ గారు ఉండేవారు. Okay. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మహానుభావుడు. ఆయన కూడా ఆయన అప్పుడు దగ్గరుండి ఆయన కాలేజీకి తీసుకెళ్లి మమ్మల్ని మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. మొట్టమొదటి ఫీజు కూడా ఎన్టీ రామారావు కట్టినట్టే లెక్క మాకు. కాలేజీకి ఫీజు కట్టి చేసేసి అక్కడ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఈ పిల్లలు ఇద్దరు వస్తారు పటంచోరి నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం అక్కడ మ్యూజిక్ కాలేజ్, రామకోటి మ్యూజిక్ కాలేజ్. ఓకే. అలా వీళ్ళు నేర్చుకుంటారని శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం జరిగింది. స్టార్ట్ అయింది శాస్త్రీయ సంగీతం. సంగీతం నేర్చుకుంది. ఓకే. ఈ లోపు మాకు ఎలాగ సినిమా పాటలు మనకి ఈ లలిత గీతాలు అవన్నీ కూడా నేను పెద్ద పెద్ద గురువుల దగ్గర నేర్చుకున్నాను. ఓకే. శాస్త్రీయ సంగీతంలో గురువు గారు రేవతి రత్నస్వామి గారు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు బాలకృష్ణ గారు వీళ్ళందరినీ కలుస్తుంటారమ్మా మీరు? చాలా తక్కువ కలవడం, కలవడం. అంటే ఓకే. కలవలేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. అయితే ఆ మధ్య ఒక ప్రోగ్రామ్ లో కలిసాను అనమాట. అక్కడ ప్రోగ్రామ్ కి ఆయన వచ్చారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు వచ్చినప్పుడు చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచేవాళ్ళం, ఇట్లా ప్రోగ్రామ్ చేశారు నాన్నగారు తన గారు. ఆయన గబగబా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వచ్చి మా పక్కనకి వచ్చినారు, చల్లా గుర్తుకొచ్చారు మీరు అని. ఓకే. చాలా సంతోషం అనిపిస్తుంది. అంత పెద్ద గొప్ప వ్యక్తి ఆయన ఓకే. మా పక్కన వచ్చి కూర్చున్నారు. మనందరం కళాకారులు ఇక్కడ అంటూ కళాకారులు అని కూర్చున్నారు మా దగ్గర, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు అక్కడ. అవును. ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, పెళ్లి పాటలు పాడుతున్నాం ఓకే. అక్కడ ప్రోగ్రామ్కి వచ్చి. అప్పుడు నేను గుర్తు చేశాను అనమాట, ఇలా ఇలా అన్నయ్య నాన్నగారితో ఇలా చేశాను అంటే ఆయన నవ్వుకుంటూ పక్కన కూర్చొని కూడా అన్నారా, మా నాన్నగారితో మీరు ఎక్కువగా ఉన్నట్టున్నారుగా మాకంటే అని. ఎందుకంటే ఆయనతో జర్నీ కదా. అదే Daily, okay. ఆయన చాలా సంతోషం అనిపించింది. ఎన్టీ రామారావు గారి తర్వాత సిబిఎన్ గారు సీఎం అయ్యారు కదా, ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరే హ్యాండిల్ చేసేవారు. ఆ, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా పిలిచారు. ఆయన కూడా ఒక అమ్మాయిలాగా ఏమ్మా బాగున్నారా పాప ఎవరితోనే చెప్తున్నారు ఆయన ఒకరోజు, ఈ పాప చిన్నప్పటి నుంచి ఉంది మా దగ్గరే పెరిగింది, మా పార్టీ పుట్టినప్పుడే పుట్టింది అప్పుడే పెరిగింది అని చెప్పారు. అలా Okay. చేశాను. ఆ పార్టీకి పనిచేసిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలకు చేయలేదు. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా ఇష్టమైన వాళ్ళు అభిమానించే వాళ్ళతో చేశాను. అలాగే కిషన్ రెడ్డి గారితో జర్నీ, ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన ఎట్లా అంటే ఒక మంచితనం నీతి నిజాయితీ అంటారు కదా, అట్లాంటి కలబోసిన వ్యక్తి ఓకే. మన కిషన్ రెడ్డి గారు. ఆయనతో చేశాను. అలా ఇప్పుడు పెద్దవాళ్ళందరితో చేశాను, చాలా మందితో. చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఏమని అంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారిని చూశారు, తర్వాత అవును. సిబిఎన్ గారిని అవును. చూశారు కదా, ఎలా ఉండే అంటే కొంచెం అప్పుడు ఊహ ఇప్పుడు తెలిసి ఉంటది సిబిఎన్ గారు అప్పుడు అవును, కొంచెం ఎలా ఉండేది అప్పుడు program? చాలా రోజుల తర్వాత నేను అక్కడ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే అది కూడా వెళ్ళేదని కాదు, మా హస్బెండ్ ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపడతారా నేను ఇప్పుడు అన్నారు. ఓహో. ఎందుకు గుర్తుపట్టొచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను, బస్ గుర్తుపట్టొచ్చు, సరే రండి మీరు కలిసి, ఆయన అంటే చాలా ఇష్టం, నన్ను తీసుకెళ్తావా అని అన్నారు. సరేనా, ఆయన తీసుకుని ఆఫీస్కి వెళ్ళగారు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను గుర్తుపట్టారు, ఏమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏంటి అసలు చాలా కాలం అయింది, ఎందుకు రావట్లేదు మీరు అని అన్నారు. అంటే రాలేదండి అనేసి అన్నాను. అంటే రాజకీయంగా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక కళాకారుని కాబట్టి కళాకారునిగా ఏ పార్టీకైనా పనిచేస్తాను, రాజకీయంగా కాదు, ఒక కళాకారునిగా వెళ్ళడం అని అందరూ పలకించారు, చేశారు. నేను కలవాలనుకుంటున్నాను చంద్రబాబు గారిని అని అన్నాను. అంటే లేదు మా ఇక్కడ కూర్చోండి, ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారు, మేము చెప్పేసి వస్తామని కూర్చోబెట్టి మాకు స్నాక్స్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారంట, ఆ అమ్మాయి చిన్నప్పుడు పాటలు పాడేది కదండి, అమ్మాయి వచ్చింది అని, కూర్చోబెట్టండి వీళ్ళని పంపించి మనం కాసేపు మాట్లాడదాం అమ్మాయితో అని చెప్పారట. నాకు రియల్ గా చాలా ఆ రోజు అయితే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసారు, అంత గుర్తుపెట్టుకున్నారు. అదే కదా. వాళ్ళని పంపించిన తర్వాత అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళగానే నేను ఇంకా చెప్పబోతున్నాను గుర్తుపట్టారని. అంటే అదేంటమ్మా చిన్నప్పటి నుంచి మీరు అలాగే ఉన్నారు, మిమ్మల్ని గుర్తుపట్టకమేంటి, అప్పటి నుంచి చూసాం కదా, ఎలా ఉన్నారంటే మీ హస్బెండ్ అనేసి బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆయన పలకరించారు. ఈ అమ్మాయి మా అమ్మాయి అండి, చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది అని చెప్పేసి చెప్పారు. అంత గొప్ప ఆయన అలా చెప్పారు. మా వారు అసలు చాలా ఇదైపోయి ఆయనే పిలిచి కెమెరా వాళ్ళని పిలిచి ఫొటోస్ తీయండి మమ్మల్ని అని చెప్పి తీపిచ్చారు, మాట్లాడి పంపించారు. రండి అమ్మా అప్పుడప్పుడు రండి, మీరు ఆడపిల్ల కదా, మా ఇంటి ఆడపిల్ల మీరు రండి అని అన్నారు. అలాగే అండి అని చెప్పాను. అంతే, మళ్ళీ ఎక్కువ కలవలేదు. ఆ మధ్యలో కొన్ని ప్రోగ్రామ్స్ వాటికి పిలిచారు,
వెళ్ళేసి వచ్చాను. ఓకే. అంతే. ఇది రాజకీయ పరంగా అంటే వెళ్ళడం జరిగింది. సినీ పరిశ్రమలో ఎప్పుడు వచ్చారు వీళ్ళు? ఎప్పుడు మీకు తెలిసారు? సినీ సినిమా హీరోలు కూడా చాలా మీరు ప్రోగ్రామ్స్ కలవడం జరిగింది, ఫోటోలు కూడా చూడడం అవునవును, జరిగింది. అవునవును. కృష్ణ గారు వీళ్ళందరూ దాదాపు అందరితో చేస్తారండి నేను. ఓకే. ఎందుకంటే మన ఫిలిం ఓపెనింగ్స్ కానీ సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్స్ కానీ మన జరిగినప్పుడు నన్ను ప్యాడీ ఆర్టిస్ట్ గా పిలిచారు. అచ్చా, అచ్చా, ప్యాడీ ఓకే. సింగర్ గా, ఆ. జనపద్ సింగర్ గా నన్ను పిలిచారు. మ్మ్. అలా నేను వెళ్ళినప్పుడు కృష్ణ గారితో చాలా ఒక 4-5 ప్రోగ్రామ్స్ చేశాను. మ్మ్. మన ఎవరు నాగేశ్వరరావు గారితో చేస్తాను. ఓ నాగేశ్వరరావు గారి బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నాను. అచ్చా. ఆయనతో ఏంటంటే చారే గాని సభ రవీంద్ర భారతి వాటిలో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఆయన చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నాను. అచ్చా. ఒకసారి అయితే నాగేశ్వరరావు గారు ఏంటి ఇలా సన్మానం చేస్తున్నప్పుడు మామూలుగా లేడీస్ కి దండ మెడలో వేయరు కదా, అవును చేతికి ఇస్తాను. అవును. అందుకని నేను చేతికి ఇస్తానని ఇలా చేయి పట్టాను. చేతికి ఎందుకు ఇవ్వాలి, నువ్వు చిన్న అమ్మాయివే కదా, ఆ, చిన్న అమ్మాయివే కదా అని చెప్పేసి అని అన్నారు అనమాట. అచ్చా. నేను మెడలోనే వేస్తాను అమ్మాయి, చిన్న పిల్లవు కదా నువ్వు, నీకు బ్లెస్సింగ్స్ అవి అని అన్నారు. చాలా సంతోషం అండి అంటే అప్పుడు మెడలో వేసి ఈ పొట్టోళ్ళు చాలా గట్టోళ్ళు అండి అని అన్నారు. అని పాట పాడిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా ఆయనతో కూడా చాలా ప్రోగ్రామ్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అందుకున్నాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి నిజంగా గారు, అది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మ్మ్. ఇలా మొదలుకొని చాలా మందితో, ఇప్పుడు జయసుధ గారు, అచ్చా. ఇలాంటి వాళ్ళంతా, వాణిశ్రీ గారు, వీళ్ళందరితో ప్రోగ్రామ్స్ చేశాను. మ్మ్. బాలసుబ్రహ్మణ్య గారితో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఆయన బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నాను. ఓకే. ఆయన చెల్లాయి అంటూ గుర్తుపట్టేటంత ఆయన గుర్తుపట్టేవారు. బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు అటాచ్మెంట్ ఉన్నట్టుంది కదా అంటే చాలా. ఆయన సింగర్ కదా, అవును. నేను సింగర్ని కాబట్టి సింగర్స్ అందరు ఇష్టం నాకు. ఓకే. అలా బాలు గారు అంటే చాలా అభిమానం. బాలు గారు, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు, వీళ్ళందరితో చాలా అనుబంధం. అంటే వాళ్ళంటే ఇష్టం నాకు. అనుబంధం అంటే వాళ్ళతో నేను ఎక్కువ కలిసి తిరిగి తిరిగింది చేయలేదు. లేదు. బాలు గారితో చేశాను, ఆయన చేతుల మీదకి అవార్డ్స్ అందుకున్నాను. మ్మ్. సుశీలమ్మ గారితో ఆ మధ్య అందుకున్నారు. జానకమ్మ గారి ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, అటెండ్ అయ్యాను. కానీ వాళ్ళంటే నాకు ఇష్టం. ఓకే. అంటే యాక్టర్స్ ఎంత ఇష్టం ఉన్నా నేను సింగర్స్ అంటే చాలా ఇష్టం. అదే అదే. ఎవరైనా నాకు ఇష్టం సింగర్స్ అంటే. అలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఒక పాట పాడతారా? ఎస్పి బాలు గారి పాటలు 1-2 చాలు, వేల పాటలు. వేల పాటలు. కాకపోతే అట్లా. ఏంటంటే మనకి లేడీస్ కి జెంట్స్ పాటలు పాడడానికి రాదు. అవును. అంటే డిఫరెంట్ ఉంటుంది అవునవును. మనకి, శృతులు అవన్నీ తేడా Yes, yes. ఉంటాయి. కానీ నాకు ఇష్టం బాలు గారి, ఘంటసాల గారి, రామకృష్ణ అందరి పాడతాను. ఓకే. బాలు గారి కొన్ని పాటలు Okay. గుర్తు చేసుకుందాం. సఖియా నీవెంతటి వంచన చేసావు, సిరి సంపద కమ్ముడు పోయావు, విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం. ఓ ప్రియా, మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా, చాలా కష్టం ఆ గమకాలు. అదే, అదే, అదే. అమ్మో చాలా కష్టం అది. ఆ నలుగురు పాట వచ్చా? ఆ నలుగురు ఎందుకు ఆ పాట సెంటిమెంట్ గా ఫీల్ అయి పాడను. ఓకే ఓకే. అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు ఒక రకమైన లైఫ్ ఏంటో తెలిసిపోతుంది అబ్బా అసలు కదా. అందుకని ఆ సినిమా అంటేనే ఒక రకమైన ఎన్ని సినిమాలు చూసినా సినిమా చూస్తే జీవితం ఏంటిది, జీవితం ఆ ఏంటన్నది సాంగ్ లో మొత్తం ఆ సాంగ్ లో తెలిసిపోతా మొత్తం ఉంటుంది. ఆ అర్థమైపోతుంది. నలుగురు, ఆ నలుగురు, నిజంగా నలుగురు మనుషులతో మంచితనం పెట్టుకుంటే నా నలుగురు వస్తారు చూడ్డానికి అని. నిజంగానే అది కదా. జానకమ్మ గారి పాట పాడారా? ఓ జానకమ్మ గారి, జానకమ్మ గారి కూడా బోల్డ్ ఉన్నాయి. అవును. పువ్వులు పూజులు 10,000, భగవానుని మెడలో ఎదిరాలు, ప్రాణములున్నవి అందరికీ, ప్రణయము తెలిసేదెందరికీ, పువ్వులు పూయును 10,000, భగవానుని మెడలో ఎదిరాలు. నరుడా నరుడొచ్చా? నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో నన్ను చెరుకో చెరియలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక.
వావ్ సూపర్. నరవరావో కురువరా వీరులు నీకు సరి లేరని సరసలలో జానవని విన్నారా కన్నారా విన్నారా కన్నారా కనులారా ఓ నరవరావో కురువరా సూపర్. గున్న మామిడి కొమ్మ మీద ఇది కూడా అవుతుంది కదా ఇది. అవును. పగలి వెన్నెల జగమి ఊయల ఇది కూడా ఆవిడదే. ఎన్ని Yes, పాటలు, sir. 1 2 కాదు, వేల పాటలు వాళ్ళు అసలు వేల ఇండస్ట్రీ పాటలు. వాళ్ళది కదా. అసలు ఇంకోసారి మనము ఒక పాటలకు అవును నిజం, అది నిజం. కంపల్సరిగా ఒక్కొక్కరు పాటలు, ఎందుకంటే అవును. మనకి జిక్కి గారి పాటలు ఉంటాయి, అవును. నీలా గారి పాటలు ఉంటాయి, అవును. మన ఎవరు అమ్మ భానుమతి గారు ఆవిడ అవును. పాటలు పాడడం చాలా కష్టం. Yes, yes. ఆ ఒక్కొక్కరి పాటలు మనం అవును. తలుచుకొని పాడుకోవచ్చు. కానీ అప్పటి పాటలు ఇప్పుడు వింటే కూడా ఇప్పటి జనానికి కూడా అర్థమవుతుంది, ఇప్పుడు తరానికి అవును, కూడా. కానీ అవును. ఇప్పటి పాటలలో మీరు ఏం గమనించారు? ఒకసారి వింటే 2 సార్లు వింటే మనకు అంత కనిపించవు అసలు నిజంగా. లిరిక్స్ కానివ్వండి, ఆ పాట విధానం కానివ్వండి, ఏమనుకుంటుంటారు యాజ్ మీరు వస్తే? నేనేమి అనలేనండి, అదే. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడున్న అంటే ఒకటి చాలా మంది ఏమనుకుంటారంటే, అరే ఈ సినిమా ఇలా తీస్తేనే వీళ్ళకి నచ్చుతుంది. కాదు, మీరు ఎలా తీసినా బాగా తీస్తే నచ్చుతుంది, అవును. మీరు బాగా పాడితే నచ్చుతుంది, మంచి లిరిక్ పెడితే కంపల్సరీగా నచ్చుతుంది. అదే. ఎందుకంటే ఇప్పుడు మంచి లిరిక్స్ ఉన్న పాటలు వస్తున్నాయి కదా, అవును. అలా తీస్తే బాగుండు కానీ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అది ఇది అనుకుంటారు. మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తుంది, పాట వినిపించట్లేదు. అవును. అది ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం చేయలేము దానికి. అంటే సెన్సార్ బోర్డ్ లో కూర్చుంటారు కదా ఇప్పుడు మూవీస్ అవి ఉన్నప్పుడు, అంటే కొన్ని సీన్స్ మనం చూస్తున్నప్పుడు ఇది కట్ చేయాలని వాళ్ళు కొంచెం బాధ వ్యక్తం చేస్తుంటారు. అవును, అవును. అలాంటప్పుడు మీ మైండ్ లో ఏమనిపిస్తుంది? అంటే కొంచెం ఫీల్ అవ్వాల్సి ఉంటది కదా. బాధపడతాం, ఆ. ఎందుకంటే వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. అవును. కాకపోతే నేను అనేది ఏంటంటే, మీరు అంత కష్టపడి తీసినప్పుడు కొంచెం బాధ తీయండి. ఉమ్. మీ డబ్బులు వేస్ట్ అవ్వవు కదా, అదే. అంత వైలెన్స్ కానీ వల్గర్నెస్ కానీ ఎందుకు. అదే. మన ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక సినిమా చూస్తే అమ్మాయి అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. Yes. అంతేగాని బాప్రే ఎందుకు వచ్చామని పిల్లల పక్కనుంటే తల వంచుకునే పరిస్థితి మనకు రాకూడదు. కరెక్టేనా నేను నిజమే, చెప్పాను? నిజమే. అంటే సెన్సార్ బోర్డు మెంబర్ గానే కాకుండా ఒక గృహిణిగా కూడా నేను ఇది మాట చెప్తాను, Yes. ప్రేక్షకురాలుగా కూడా ఈ మాట చెప్తాను. Hmm. నేను అనేది అది వాళ్ళకి అదే చెప్తాం. మీ బాకు బాధ అనిపిస్తుందండి, మీరు ఇంత డబ్బులు ఖర్చు అదే, పెట్టి అవును. తీశారు, కానీ అది కొంచెం బాగా తీయండి. చూడరని ఎవరన్నారు? చూస్తారు, ఉమ్. అవును. ఎందుకు ఇప్పుడు చూడరు? చూస్తారు జనం. మీరు ఎంత అప్పుడు అంత సీరియస్ సినిమాలో కూడా బలగం లాంటి సినిమాలు వస్తే చూడలేదా? ఎందుకు చూడలేదు? చూసారు కదా, అవును. దాంట్లో పెద్ద కాస్టింగ్ లేదు, మరి పెద్ద పెద్ద డైలాగ్స్ లేవు, క్లబ్ డాన్సులు లేవు, మరి ఎందుకు చూసారు? బాగా తీయండి. ఎస్, కరెక్టే కదండి, అంతే. అది నేనండి, అంతే నేను చెప్పేది ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మన అవునా? కాంట్రవర్సీలు లేదు ఉన్నది మనం అదే ఇప్పుడు కాంట్రవర్సీలు ఏం లేదు, కాకూడదని నా అంతే. ఉద్దేశం. ఓకే. మీరు ఇవన్నీ చేస్తారు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరెవరికి చెప్పారు డబ్బింగ్? చాలా మందికి చెప్పానండి, దాదాపు కంటిన్యూ ఒక 7-8 సంవత్సరాలు చెప్పాను. ఆహా. తర్వాత ఇంకా నేను, ఎందుకంటే నేను సింగర్ గా బిజీ అయిపోయాను కాబట్టి అవును. ఓకే. అది తెర వెనుకుంటాను కదా, తెర ముందుకు వచ్చేసాను. అచ్చా అచ్చా. ఎందుకంటే సింగర్ గా అందరు చాలా మంది పిలుస్తున్నారు. ఇప్పుడు Hmm. జానపదాలు, నేనంటే జానపదాలన్నీ సేకరించాను. అవును. జానపదాలు సేకరించినప్పుడు అన్ని యాసలు భాషలు కూడా తీసుకున్నాం. అదే. 108 పాటలు కదా, అవును. 108 నిమిషాలు, ఉమ్. దాంట్లో 9 భాషలు, 9 యాసలు, 9 సందేశాలు ఉమ్. ఇలా తీసుకొని చేశాను. అవును. అటువంటి అప్పుడు ఏం చేశాను, దాంట్లో ఆ నుంచి బండీరా వరకు అక్షర క్రమంలో ఆ. ఆ అక్షరం ఉంది, ఆతోటి అవును. ఒక పాట, ఆతోటి ఒక 2-3 పాటలు, ఈతో 2-3 పాటలు, ఆ. ఈ ఆ ఆ ఈ ఆ. ఈ ఇలా అన్ని తీసుకొని బండీరా వరకు. ఉమ్. బండీరా దగ్గరకు వచ్చేసరికి పాట దొరకలేదు నాకు, అదే. ఆ బండీరా వదిలేక షా వరకు తీసుకున్నా. ఉమ్. అది. ఓకే. అలా అన్నమాట. అలా మనకు మనం పాడడం వేరే, మనకు మనం మాట్లాడుకోవడం వేరే. కానీ మాట- డబ్బింగ్ కూడా ఇచ్చారు చూడండి, మీరు గ్రేట్ నిజంగా. చాలా మందికి వాయిస్ ఇవ్వడం కూడా. అవును. అది విన్నప్పుడు మీరు ఏమనుకునే వాళ్ళు? ఒకరి మీ వాయిస్ ఒక మంచి మాట్లాడుతున్నట్టు. అవునవును. నాకేంటంటే చిన్నప్పటి నుంచి చూసేదాన్ని కదా, ఆ, ఆ తర్వాత నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ ఛానల్స్ వచ్చాయి. అవును. వచ్చినప్పుడు నాకేమనిపించింది, డబ్బింగ్ అంటే కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు, నా అదృష్టం అది. అదే. నేను ఎక్కడికి వెళ్ళి ఈ డబ్బింగ్ కోసం కూడా ట్రైనింగ్ అవ్వలేదు. నేనేం దాన్ని డబ్బింగ్ కోసం ఎలా చేయాలి అంటే, నేనేం చేస్తానంటే పేపర్ తీసుకొని పేపర్లో చదువుకోవడం, అవును. పేపర్ చదవడం బాగా అలవాటు చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో అలవాటు ఒకటి, బుర్ర కథలు చెప్పాను కాబట్టి యాక్టింగ్ కొంచెం అలవాటు. అదే. బుర్ర కథలో మళ్ళీ అన్ని రసాలు చూపించాలి అదే. కదా. అవును. చిన్నప్పుడు అంతా చెప్పారు బుర్ర కథలు. అదొకటి. మన రేడియోలో నాటకాలు వేశాను, ఉమ్. బయట నాటకాలు వెళ్ళి రేడియోలో వేశాను.
అది బాగా అలవాటు ఉంది నాకు. ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు ఏం చేస్తాను, ఇంట్లో టీవీలో వస్తుంటాయి కదా, వాటికి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. అలా ఎక్కే గుమ్మం బాగా కష్టపడి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా కష్టపడ్డాను. బాగా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా చేశాను, కష్టపడి తిరిగాను బాగా. దానికోసం ఒక రోజంతా కూర్చోబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే నేను ఒక సింగర్ గా పెద్దగా ఎదిగిన తర్వాత మేడం మీరా వీధి నుంచి వెళ్తున్నారని పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు. ఓకే, సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం నాకు అర్థమైంది. అయితే అప్పుడు అట్లా డబ్బింగ్ చెప్పినప్పుడు నేనేంటి యాసలు చెప్పేదాన్ని. ఒక స్క్రీన్ మీద ఆ స్క్రీన్ మీద ఒక 4-5 క్యారెక్టర్స్ వాయిస్ చేంజ్ చేసి చెప్పేసేదాన్ని, యాసలు చెప్పేదాన్ని. యాసలు ఇప్పుడు మనకి ఒక్కొక్క నేనేంటి అబ్జర్వ్ చేస్తాను బాగా. ఇప్పుడు సపోజ్ రాయలసీమ సైడ్ వెళ్ళాం అనుకోమా, ఎవరా ఏంది ఏడిపోతున్నా ఎత్తుకుపోతున్నా ఎత్తుకొని బో ఎవడికి తిన్నాడా ఎత్తుకొని బో, ఆ టైప్ లో ఉంటది మనకి. అది నేను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో జోక్స్ కూడా చేస్తాను. ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి, కార్లో మేడం గారు వచ్చినారు కదా, ఆ కార్ ఎత్తుకొని బో అంటే, ఎందుకంటే ఎత్తుకొని బో నడిపించుకొని పోతా సరిపోలా అనేది. మీరేం మాలాగే మాట్లాడుతున్నారు కదంటే, ఏం చేస్తామండి మీ దగ్గరికి వచ్చినాం కదా, ఆ మాత్రం మాట్లాడకపోతే ఏం బాగుంటది అని అంటే వాళ్ళతో ఇమీడియట్ గా మాట్లాడేదాన్ని. అట్లా నాకు అది బాగా ఇంట్రెస్ట్. శ్రీకాకుళం వెళ్ళాము, శ్రీకాకుళం విజయనగరం వెళ్ళాము, అక్కడ అంతే వైజాగ్ సైడ్ వెళ్తాం. ఏటా మలగొన్నవా వెళ్ళిపోతున్నావు ఏటే ఎక్కడికి వచ్చినావా ఆ డిఫరెంట్, అబ్బా వచ్చేసినావు ఏటి అని అలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది మనకి ఈస్ట్ వెస్ట్ సైడ్ వెళ్తే హాయ్ బాగున్నారండి ఎప్పుడు వచ్చిరా, అయ్యో మొన్నే చూసామండి మీ టీవీలో బాలి పాడిచ్చినారండి అలాగే ఎలా పాడారండి అని అంటే కొంచెం డిఫరెంట్. తెలంగాణ మనకి ఆల్రెడీ తెలిసిందే, మనం ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి. అంటే ఇలా యాసలు మాట్లాడడం అనమాట. అక్కడ ఒక పర్మనెంట్ క్యారెక్టర్ ఉందంటే అక్కడ వేరే ఉన్నా సరే పర్లేదు, నేను ఇలా మాట్లాడతాను, సెట్ అయిందో లేదో చూసుకోండి. సెట్ అయిందంటే ఒక కంటిన్యూ. అలా చాలా సినిమాలకి సీరియల్స్ కి ఎక్కువ చెప్పాను. సినిమాలు ఏంటంటే తెలుగు, తమిళ్ టు తెలుగు, మలయాళం టు తెలుగు అట్లా డబ్బింగ్ ఆర్ట్ సినిమాలకు చెప్పాను. ఒకటేదో స్ట్రైట్ సినిమా చాలా రోజులు అయిపోయింది, కొన్ని గుర్తు కూడా లేవు నాకు ఇప్పుడు. కాకపోతే ఇలా అప్పుడు చెప్పాను, అప్పుడు ఇంట్రెస్ట్ డబ్బింగ్ చెప్పాలి అని. అలా కొంచెం స్టార్టింగ్ లో కొంచెం కష్టమైన తర్వాత అలవాటు అయిపోయింది. కానీ ఎదుగుతున్నప్పుడు కొంతమంది వెనక పట్టి లాగుతుంటారు, అలాంటి చాలా మంది ఉంటారు. బాధపడ్డ సంఘటనలు ఏమైనా జరిగాయి? అలాంటి లాగే వాళ్ళు ఉంటేనే మనం పైకి ఎదగలుగుతాం. కంపల్సరీ మనకి అది కంపల్సరీగా వస్తుంది, కక్ష అక్కడి నుంచే పుడుతుంది. చాలా మందితో ఫేస్ చేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇలా కష్టపడి తిరిగి నేను ఈ రోజు ఇలాంత పేరు వచ్చింది కాబట్టి ఎవరైనా కష్ట పరిస్థితిలో ఉన్నాం మేడం, మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఏదైనా మాకు అవకాశం కల్పించండి అనుకునే వాళ్ళని వాళ్ళకి వర్త్ ఉందంటే వాళ్ళకి మరికొంచెం నేర్పించి ఇంట్లో పెట్టుకొని, ఆడపిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్తే ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందేమని చక్కగా ఇంట్లో పెట్టుకొని చేసిన వాళ్ళు ఇంట్లో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ మోసం చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టీమ్స్ అందరినీ రెడీ చేసి వాళ్ళందరికీ నేర్పించి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాని స్క్రిప్ట్ ప్రకారం వెళుతూ వాళ్ళు ప్రాక్టీస్ చేయించి ఒక 4-5 ప్రోగ్రామ్స్ తర్వాత మన దగ్గర యాటిట్యూడ్ చూపించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందితో బాధలు పడినవండి, అవమానాలు పడినవండి, ఎన్ని పడినా సరే మనకంటూ ఒక దారి అనేది ఉంటుంది, పర్లేదు. అవమానం పడిన దగ్గరే మనం లేచి నుంచోవాలి. ఈ పట్టుదలతో నేను ముందుకెళ్ళిపోయారు. ఇప్పటికీ ముందునే ఉన్నారు. ఫస్ట్ ప్యారడీకి అనగానే మీరే ఉంటారు. డాక్టరేట్ వచ్చిన తర్వాత 30 years కష్టం కదా, 30 years తర్వాత మీకు డాక్టరేట్ రావడం అంటే గ్రేట్. ఎలా ఫీల్ అయ్యారు డాక్టరేట్? చాలా సంతోషపడ్డాను. డాక్టర్ అన్నది పేరు ముందు పెట్టుకోగానే అబ్బా గర్వంగా, చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా, అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా, ఎందుకంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇచ్చారు, మస్కెట్ వాళ్ళు ఇచ్చారు. అలాగే ఢిల్లీలో నాకు రాష్ట్రీయ వికాస్ శిరోమణి అవార్డు వచ్చింది, తరఫు నుంచి కీర్తి పురస్కారం వచ్చింది, ఉగాది పురస్కారం వచ్చింది. చాలా అవార్డ్స్ రివార్డ్స్ దగ్గర మా ఇంట్లో ఒక రూమ్ కట్టించాను సపరేట్ గా. ఆ రూమ్ సరిపోక మళ్ళీ పైన హాల్లో కూడా మా నిండిపోయిన ఎవరు మా ఇంటికి వచ్చిన షీల్డ్స్ అన్ని చూస్తూ ఉంటారు. అంటే నేను సంపాదించిన ఆస్తి అది అన్నది మాత్రం చాలా సంతోషపడతాను. చాలా మందిని తయారు చేసి పెట్టాను, చాలా మందికి సహాయం చేస్తాను. చాలా మంది మోసపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ మోసం చేస్తారు, అయినా సరే పర్లేదు, వాళ్ళు బాగున్నారుగా, సంతోషం. చక్కగా బతికిని మన పేరు చెప్పుకొని బతుకుతున్నారు, బతికిని చాలా హ్యాపీ కదా మనకి. అది అలా మీకు నేను చూసినప్పటి చెల్లి సింప్లీ నాకు పరిచయం అయినప్పుడు ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ కి మెంబర్ కాలేదు. యాజ్ అ సింగర్ గా ప్యారడీ కానీ మనం ఒక ఫంక్షన్ లో కలవడం జరిగింది. మీరు అప్పుడు చూసినప్పుడు కూడా సింపుల్ గానే ఉన్నారు, ఒక నార్మల్ పర్సన్ గానే ఉన్నారు. ఒక హోదా అంటే కొంత హుందాతనం అవి మెయింటైన్ చేస్తుంటారు, ప్రౌడ్నెస్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. అది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అసలు ఎందుకు మనం దాదాపు 2.5 years చల్లి పరిచయం మనం, అయినా అప్పటికిప్పటికి ఎలా ఉన్నారు అలాగనే ఉన్నారు. ఏంటిది, ఎందుకు మారాలి? కొంతమంది మారుతుంటారు. ఒక మాట చెప్పమంటారా? నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇంద్రనీల్ తెలుసు కదా, తన అబ్బాయి సుధామయ్య అన్న ఒక అమ్మాయి సింగర్, దేవిశ్రీ ప్రసాద్ గారు తమ్ముడు సాగర్, ఉదయ్ కిరణ్, అందరం ఇక్కడ కలవాల, అక్కడే కలిసాం అమెరికాలో.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే కలిసాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లైట్ ఒక్కొక్క టైం కాబట్టి నేను అక్కడ అమెరికా వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను అమెరికాలో అడుగు పెట్టడం. అక్కడ దిగిన తర్వాత మార్నింగే లేచిపోయాను, ఎందుకంటే మనకి టైమింగ్స్ చేంజ్ కాబట్టి. మార్నింగే లేచి బయటకు వచ్చేసరికి ఆవిడ కాఫీ కావాలా మేడం అని కాఫీ ఇచ్చారు. ఆయన విక్రమ్ గారని, వాళ్ళ మిసెస్ అనమాట. వాళ్ళు చాలా పెద్ద ఇల్లు, కోట లాంటి ఇల్లు. వాళ్ళ బాబు ఉన్నాడు, ఒక చిన్న బాబు. బాబు పేరు కూడా గుర్తుంది, శ్రీమాన్ అని. అయితే ఆవిడ అన్ని చేస్తున్నారు, ఆవిడ అన్ని తయారు చేస్తున్నారు మా అందరి కోసం. ఆవిడ ఇంకొక వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చారు, ఆవిడ కూడా, ఇద్దరు కలిసి చేస్తున్నారు. అప్పుడు నేను వెళ్ళి కాఫీ కావాలా మేడం, మీకు ఇంకేం కావాలన్నారు. స్నానం చేసి ఇలా బయటకు వచ్చాను శారీతో కట్టుకొని. అంతే, లేదండి మీకు ఏదైనా హెల్ప్ చేస్తానన్నాను. లేదు మేడం మీరు గెస్ట్ కదా, మీరు హెల్ప్ చేయడం ఏంటంటే, గెస్ట్ కాదనుకోండి, కాసేపు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఒక సిస్టర్ లేదా మీ